అప్పుడు రైట్ ఇందులో నుంచి ఆ వాటర్ అనేవి పోతున్నాయి అండ్ ఇట్ ఈస్ స్వింగింగ్, ఇట్ ఈస్ మేకింగ్ ఆసిలేషన్, ఇటు ఇటు కదులుతూ ఉంది. నౌ వాట్ హ్యాపెన్స్ టు టైం పీరియడ్? థింక్ ఫర్ ఎ వైల్. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు A1 1 A2 కూడా 1 అనే తీసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ గో రాంగ్. ఎందుకు? దే ఆర్ హ్యావింగ్ సర్టెన్ డైరెక్షన్స్ లేకుండా తీసుకోవడానికి లేదు కదా. సో మరి ఈక్వల్ మాసెస్, I'll set into elastic collision, 100% elastic. Now look at the collision, how it will be. సో ఆఫ్టర్ కొలిజన్ చూసిల్లా, దానికి వెలాసిటీ అనేది దీని వెలాసిటీ వచ్చేసింది, ఒక్కదానికొకటి పర్పెండిక్యులర్ గా పోతున్నాయి. సి దే ఆర్ గోయింగ్ పర్పెండిక్యులర్, రైట్? దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఫైన్. నెక్స్ట్ ఫ్రమ్ హియర్ ఇది రేడియస్ r, ఇది రేడియస్ r, ఇది రేడియస్ r. ఇక్కడ నుంచి sin θ అంటే ఎంత రాసుకోవచ్చు? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. So you will get theta value as 30 degrees. Hello children, welcome to our channel Physics B. My name is Sarvesh. So 30 days, 30 chapters revision schedule జరుగుతుంది కదా. ఇప్పటిదాకా 7 chapters అయినాయి, 7 videos వచ్చినాయి. సో ఏదైనా చూడకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. లాస్ట్ క్లాస్లో మనం వర్క్ పవర్ ఎనర్జీ కంప్లీట్ చేసినాం. సో ఈ రోజు క్లాస్లో we will focus on center of mass and collisions. రెండు ఖచ్చితంగా 2 hours ఎక్కువనే ఉంటుంది వీడియో లెంత్ అనేది. బట్ 2 chapters ఖచ్చితంగా 2 questions గ్యారంటీ వస్తాయి. మీ అదృష్టం బాగుంటే ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు, బట్ 2 questions అయితే గ్యారంటీ. ఓకే, సో నౌ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ అనగానే పేరులో మాస్ ఉంది కదా అని చెప్పి అది మాస్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ పాయింట్. ఆ పాయింట్ ఏంటిది? వేర్ ద హోల్ మాస్ ఈస్ కాన్సన్ట్రేటెడ్. ఎక్కడైతే మాస్ ఈస్ కాన్సన్ట్రేటెడో that is nothing but center of mass. Mass is concentrated అన్నాం సార్ అంటే అట్లా ఖచ్చితంగా మాస్ ఉండాలా అంటే రూల్ ఏం లేదు. సో హియర్ ఇఫ్ ఐ కన్సిడర్ ఒక రెక్టాంగులర్ లామినా ఆర్ ఎల్స్ స్క్వేర్ లామినా లాగా ఉంది అని అనుకుందాం. ఇట్ ఈస్ ఎ యూనిఫామ్ షేప్. సో దీని సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ సెంటర్ దగ్గర ఉంటుంది. అంటే ఇఫ్ ఐ పుట్ మై ఫింగర్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద సెంటర్, ఈ మొత్తం మాస్ అనేది ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర బ్యాలెన్స్ చేయొచ్చు. ఓకే, సో ఈ కేసెస్ లో సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ దే విల్ కోయిన్సైడ్, నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎ రింగ్ లైక్ దిస్, అసలు మాస్ లేదు కదా సెంటర్ లో, స్టిల్ సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఎట్ సెంటర్ ఓన్లీ. ఓకే, సో సెంటర్ ఆఫ్ మాస్ ఖచ్చితంగా విత్ ఇన్ ద బౌండరీ ఉండాలి, బౌండరీ బయట ఉండే ఛాన్స్ లేదు. అండ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఏంటిది? ఇట్స్ అ పాయింట్, ఇట్స్ నాట్ అ మాస్ రియల్లీ. ఓకే, సో ఈ పర్టికులర్ షేప్ కి ఎక్కడ మాస్ కాన్సన్ట్రేట్ అయి ఉంటది అంటే ఏదైనా ఒక చిన్న ఇట్లా స్టిక్ లాంటిది పెట్టి మొత్తం మాస్ అంతా ఈ పాయింట్ మీద బ్యాలెన్స్ చేయాలి. సో అది ఏ పాయింట్? అది సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా? సో మనమే ఉన్నాం, సో మన సెంటర్ ఆఫ్ మాస్ సమ్వేర్ హియర్ ఉంది అని అనుకుందాం. ఓకే, సో వెన్ యూ మేక్ డిఫరెంట్ పొజిషన్స్, యువర్ సెంటర్ ఆఫ్ మాస్ కీప్స్ షిఫ్టింగ్. ఓకే, అందుకే డాన్స్ చేసే వాళ్ళకి కొన్నిసార్లు స్లిప్ అవుతారు. ఎందుకు స్లిప్ అవుతారు? వాళ్ళ సెంటర్ ఆఫ్ మాస్ అనేది విత్ ఇన్ ద బౌండరీ ఉండదు, ఆ టైంలో బౌండరీ బయటికి వెళ్ళిపోతుంది. సో బ్యాలెన్స్ అవుట్ అయిపోయి స్కిప్ అయిపోతుంది. సో హియర్ వెన్ వీ కన్సిడర్ సెంటర్ ఆఫ్ మాస్, యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ అ పాయింట్. ఇఫ్ ఐ హ్యావ్ నెంబర్ ఆఫ్ మాసెస్, లెట్స్ సే ఇక్కడ మాస్ m1 ఉంది, ఇక్కడ మాస్ m2 ఉంది, ఇక్కడ మాస్ m3, లైక్ దట్ వీ హ్యావ్ సో మెనీ పార్టికల్స్. ఓకేనా? సో ఈ సో మెనీ పార్టికల్స్ కి ఒక పొజిషన్ వెక్టర్ అనేది ఉంటుంది కదా, r1, r2, r3. okay, so what are all these position vectors? Position vector ఏంటి sir? Position vector is nothing but which determine its position. Let's say ఇక్కడ ఒక పాయింట్ ఉంది అని అనుకుందాం. I will write this as 3, 4 అంటే దీని పొజిషన్ వెక్టర్ ఏంటిది? ఇక్కడ నుంచి ఇక్కడికే కదా. that position vector is nothing but 3i cap plus 4j cap. ఇది పొజిషన్ వెక్టర్ అన్నమాట. అంటే 3, 4 పొజిషన్ ని డిటర్మైన్ చేస్తుంది. హియర్ వెన్ ఎవర్ వీ హ్యావ్ సమ్ ఏదైనా ఒక బాడీకి ఇట్లా నెంబర్ ఆఫ్ మాసెస్ ఉంటాయి. సో దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది సార్ అని అంటే యూ హ్యావ్ అ ఫార్ములా. ఏంటిది అది? XCM. XCM is equals to m1x1 plus m2x2 plus so on mnxn by total mass m1 plus m2 plus so on. You will get total mass. దీన్నే సింపుల్ గా సిగ్మా mixi by total mass కాబట్టి క్యాపిటల్ M అని రాస్తా. I is equals to some 1 to n. Okay, so this is only valid for point masses.
సిమిలర్లీ YCM కూడా అంతే, ZCM కూడా అంతే. సిగ్మా MIYI బై M, సిగ్మా MIZI బై M. పాయింట్ మాసెస్ కి మాత్రమే అప్లై చేయాలి. ఎందుకు సార్? ఇప్పుడు కంటిన్యూస్ బాడీస్ ఉన్నాయి, లైక్ ఎ రాడ్, సెమీ సర్కిల్, డిస్క్, స్పియర్లు, కోన్, ఇట్లాంటి వాటికి మీరు అప్లై చేయడానికి లేదు. ఎందుకు అప్లై చేయడానికి లేదు? వాటి పొజిషన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నాయి, మొత్తం షేప్ అంతా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది, పాయింట్ మాసెస్ కాదు కదా. సో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్ లైక్ దిస్, ఇక్కడ చూద్దాం, పాయింట్ మాసెస్ ఇచ్చేసిండు, ఆల్ ఆర్ సేమ్ మాస్, లెట్స్ సే మాస్ ఇస్ M అనుకున్నాం, M. సో ఫస్ట్ ఇఫ్ దే ఆస్క్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, అక్కడ ప్రాబ్లం లేదు. అంటే పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అని క్లియర్ గా వాడు క్వశ్చన్ లో మెన్షన్ చేస్తే అది ఎక్కడి నుండి అనేది కూడా మెన్షన్ చేయాల్సిందే. సో ఇన్ కేస్ ఇట్లాంటి క్వశ్చన్ ఉంది, ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్, ఇక్కడ ఆరిజిన్ ఉంది, రైట్? సో దిస్ ఇస్ వన్ పాయింట్, లెట్స్ సే దిస్ ఇస్ పాయింట్ A, దిస్ ఇస్ పాయింట్ B. A I can write it as 0, A, 0, ఎందుకంటే లెంత్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ A. వాట్ ఐ కెన్ రైట్ దిస్ as, ఇక్కడ నుంచి ఇక్కడికి A/2. Okay, if I draw bisector, now you can use Pythagoras theorem, you will get root 3A/2. So ఇట్లా కోఆర్డినేట్స్ రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. In case if they give what is the center of mass or else what is the distance of center of mass located from any one of the vertex, any one of the vertex అన్నప్పుడు మీరు కోఆర్డినేట్స్ ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. See, ఇక్కడ టూ థింగ్స్, ఒకటి పొజిషన్ అడగచ్చు, ఇంకొకటి డిస్టెన్స్ అడగచ్చు. పొజిషన్ అడిగితే క్లియర్ గా మెన్షన్ చేయాలి ఎక్కడి నుండి. ఓకే, హియర్ వెన్ దే ఆస్క్ పొజిషన్, ఇప్పుడు నాకు సెంటర్ ఆఫ్ మాస్ సమ్వేర్ ఎట్ సెంట్రాయిడ్ వస్తుంది. ఓకే, దీనికి ఒక పొజిషన్ ఉంటుంది, సమ్ x, y పొజిషన్ ఉంది. సమ్ అదర్ పర్సన్ టుక్ దిస్ సమ్వేర్ హియర్, అప్పుడు వాళ్ళకి పొజిషన్ డిఫరెంట్ రా వస్తుంది. సమ్ అదర్ పర్సన్ టుక్ సమ్వేర్ హియర్, అప్పుడు వాళ్ళకి పొజిషన్ డిఫరెంట్ రాగా వస్తుంది. విచ్ వన్ ఈస్ కరెక్ట్, రైట్? సో అందుకే హీ విల్ మెన్షన్ టేక్ వన్ ఆఫ్ ద మాసెస్ ఎట్ ఆరిజిన్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. ఎప్పుడు వాళ్ళకి పొజిషన్ కావాలి అన్నప్పుడు. లేదు నాకు పొజిషన్ అవసరం లేదు, నాకు డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కావాలి ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ద వర్టెక్స్, లెట్స్ సే ఇక్కడ నుండి ఇక్కడికి నాకు D వాల్యూ కావాలి, ఇదే సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వర్టెక్స్ కి డిస్టెన్స్ కావాలి. సో ఇన్ దట్ కేస్ వెదర్ దిస్ ఇస్ ద వాల్యూ ఆర్ దిస్ ఇస్ ద వాల్యూ, ఎనీ వాల్యూ ఇస్ సేమ్, ఎందుకంటే అది డిస్టెన్స్ కదా. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ లైక్ దిస్, రైట్? రేర్ గా పొజిషన్స్ గురించి అడుగుతాడు. పొజిషన్స్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఏ మాస్ ఎక్కడ ఉందో క్లియర్ గా మెన్షన్ చేయాలి. హియర్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ చిన్న క్వశ్చన్ తీసుకుందాం. సో వెన్ ఎవర్ దిస్ ఇస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యూ మస్ట్ రిమెంబర్ ద సెంట్రాయిడ్ పాయింట్. ఓకే, ఇక్కడ లక్కీగా అన్ని మాసెస్ ఈక్వల్. సో సెంటర్ విల్ బి సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్ పాయింట్ ఏంటిది? See, we know that centroid divides median in 2:1 ratio, 2:1. Okay, సో ఈ మొత్తం ఎంత అని చెప్పిన √3a/2 లెంత్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు √3a/2 లెంత్. సో దీన్ని 3 పార్ట్స్ చేయండి, 3 పార్ట్స్ చేసేసిన అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత, √3a/6. సో 1 పార్ట్ గోస్ హియర్, అంటే ఇది √3a/6. ఇక్కడ 2 పార్ట్స్ ఉండాలి, అంటే 2 into √3a/6. 3 √3 cancel, this will be a/√3. Okay, and what about this? a/2√3 అవుతుంది. అర్థమైందా? So this is the coordinate. So here clearly I can write simply this G is nothing but ఎంత వచ్చింది, x, y. Okay, x, y. See, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, x, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, y. ఈ x వాల్యూ ఎంత, x వాల్యూ ఇస్ నథింగ్ బట్ a/2. ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, a/2√3. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది సెంటర్ ఆఫ్ మాస్, అయిపోయింది. వాట్ ఇఫ్ దే గివ్ డిఫరెంట్ మాసెస్, రైట్? డిఫరెంట్ మాసెస్ ఇచ్చినప్పుడు అండ్ డిస్టెన్స్ అడిగింది అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయండి. లేదు అని అంటే డైరెక్ట్ తెలుసు కదా మనకి, ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, a/√3 వచ్చేస్తుంది డైరెక్ట్లీ. If he asks with different masses, ఇది m, ఇక్కడ 2m, ఇక్కడ 3m ఉంది, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు సెంటర్ దగ్గర ఉంటుందా? ఉండదు కదా. ఎందుకనంటే 3m కి ఎక్కువ మాస్ ఉంది. See here m and m, 2m. ఓకే, సో 2 ways గా చేసుకోవచ్చు. చూడండి, లాజిక్ చూసుకోండి. m and m, here what we have, 2m. Okay, so 3m. These 3 point masses located at
three different positions. So now use formula XCM కావాలి. XCM కావాలి అని అంటే m1 x1 m into 0 plus m2 x2 2m into a plus m3 x3 3m into a by 2 by total mass ఎంత total mass is 6m. ఇక్కడ నుంచి XCM వచ్చేస్తుంది కదా. Similarly you will get YCM also. Okay, so easy. in case ఇది కూడా 2m అని ఇచ్చిండు అనుకోండి, 2m అని ఇచ్చిండు అనుకోండి, అప్పుడు సరే ఇంతకుముందు ప్రాసెస్ యూజ్ చేయొచ్చు కదా, యూజ్ చేయొచ్చు ఫైన్. బట్ ఇంకో ప్రాసెస్ కూడా అంటే కొంచెం ఈజీ అవ్వడానికి, ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై దిస్ సింపుల్ ట్రిక్, ఇది 2m ఉంది, ఇది 2m ఉంది. ఓకే, దిస్ ఇస్ 2m, దిస్ ఇస్ ఆల్సో 2m. సో ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఈక్వల్ మాసెస్. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది గెస్ చేయండి, ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉంటుంది. అంటే ఈ 2m మొత్తం కలిపి ఇక్కడ 4m ఉంది డైరెక్ట్లీ చెప్పొచ్చు, అయిపోయింది. ఓకే, 2m హౌ మచ్ 4m, టోటల్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ 4m అనేది ఎగ్జాక్ట్లీ ఇక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఓకేనా, నౌ 3m is located somewhere here. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత, √3a/2. నౌ యూ కెన్ ఫైండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్. ఈ రెండు ఫైండ్ అవుట్ చేసినా, ఈ మొత్తం ఫైండ్ అవుట్ చేసినా ఒకటే. ఎట్లా ఒకటి అవుతుంది, ఆల్రెడీ 2m 4m అనేది ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2m ఉండదు, ఇంకా వెళ్ళిపోతుంది. సో నౌ యూ విల్ హ్యావ్ సెంటర్ ఆఫ్ మాస్ సమ్వేర్ ఆన్ y యాక్సిస్. ఓకే, సో ఇప్పుడు ఎట్లా చేద్దాం సార్, ఎట్లా చేద్దాం, యూ విల్ ఆస్క్ వాట్ ఇస్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ 3m అని అంటాడు. 3m అన్నాడు అనుకోండి, మీరు ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ ఇమాజిన్ చేసుకోండి. ఓకే, అంటే ఇది 0, 0. ఓకే, సో నౌ సమ్వేర్ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది అని అనుకుందాం. నౌ యూస్ m1 y1 ప్లస్ m2 y2 బై m1 ప్లస్ m2. ఓకే, లేదు అని అంటే ఈజీగా దీనికి m1 r1 ఇస్ ఈక్వల్స్ టు m2 r2 అని కూడా యూజ్ చేయొచ్చు. సరే మనం డిస్కస్ చేద్దాం ఆ ఫార్ములా. ఇక్కడ చూడండి, m1 y1 ఇస్ 3m into 0 ప్లస్ m2 y2 4m ఎంత డిస్టెన్స్ లో ఉంది, √3a/2 బై టోటల్ మాస్ ఎంత 7m. అంతే, ఇదే ఆన్సర్. mm క్యాన్సర్, 2 1s 2 2s, సో √3a/7 ఇంత డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆన్సర్ ఎంత, √3a/7. లైక్ దట్ పాయింట్ మాసెస్ ఏది ఉన్నా కూడా ఇంత సింపుల్ గా చేసుకోవచ్చు. స్క్వేర్ మీద 4 పాయింట్ మాసెస్ ఉన్నాయి. ఓకే, సో సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ద వర్టెక్స్, సేమ్ m1 x1 m2 x2 ఇట్లాంటి ఫార్ములాస్ యూజ్ చేయాలి. పెంటాగాన్, హెక్సాగాన్ ఏదైనా. ఇన్ కేస్ సమ్వేర్ ఇట్ ఈస్ లైక్ దిస్, పారలెలోగ్రామ్ లా ఉంది అనుకోండి ఇట్లా. ఓకే, సో ఇన్ దిస్ కేస్ వాట్ యూ విల్ డూ, సార్ ఒకటి కోఆర్డినేట్ యాక్సెస్ ఇమాజిన్ చేసుకుంటా. ఓకే ఫైన్, సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సమ్వేర్ లెట్స్ సే దిస్ ఇస్ యాంగిల్ థీటా. ఓకే, సో నౌ కోఆర్డినేట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇదైతే క్లియర్ కదా, ఇది a, 0. ఓకే, మరి ఇది b, 0నా కాదు. సో హియర్ వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ x. ఓకే, y డిస్టెన్స్ ఎంత, ఈ ఫస్ట్ x డిస్టెన్స్ ఎంత. సి హియర్ దిస్ ఇస్ a, దిస్ ఇస్ b. ఈ b ని ఇట్లా కాంపోనెంట్ లాగా రిజాల్వ్ చేస్తే వచ్చేది ఇదే కదా, రెక్టాంగులర్ కాంపోనెంట్. వచ్చేది ఏంటిది, b cos θ. సో దిస్ ఇస్ నథింగ్ బట్ b cos θ. అయిపోయిందా, అయిపోయింది. వాట్ ఈస్ దిస్ వర్టికల్ డిస్టెన్స్, b ని ఇట్లా కాంపోనెంట్ లాగా రిజాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి, b sin θ. అయిపోయింది. దిస్ ఇస్ ద కోఆర్డినేట్. నౌ కమింగ్ టు దిస్ కోఆర్డినేట్, ఈ కోఆర్డినేట్ ఏంటిది, సి దిస్ ఇస్ b అగైన్, వర్టికల్ డిస్టెన్స్ సేమ్ అదే ఎంత, b sin θ నే, అదేం చేంజ్ అవ్వదు. మరి హారిజాంటల్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి కదా, ఫ్రమ్ y యాక్సిస్ టు దిస్ పాయింట్. ఓకే, ఎంత, దిస్ ఇస్ ఆల్రెడీ b cos θ ప్లస్ a, సో a ప్లస్ b cos θ. ఇది కోఆర్డినేట్స్ అన్నట్టు. ఇప్పుడు పాయింట్ మాసెస్ ఇస్తాడు, పాయింట్ మాసెస్ లైక్ m1 m2 m3 m4. అగైన్ యూజ్ ద సేమ్ ఫార్ములా, m1 x1 m2 x2 అట్లా. సమ్వేర్ దే విల్ గివ్ ప్లేన్ షీట్స్ లైక్ దిస్. ఒక టీ షేప్డ్ లామినా ఉంది, యూనిఫామ్ ఏరియా. ఓకే, సో ఇట్లా యూనిఫామ్ ఏరియాస్ ఇచ్చినప్పుడు నౌ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ m1 x1 యూజ్ a1 x1 ప్లస్ a2 x2 బై a1 ప్లస్ a2. y యాక్సిస్ కి అయితే a1 y1. సరే ఎట్లా a1 ఎట్లా అవుతుంది m నుంచి, సి మాస్ అంటే ఏం రాసుకోవచ్చు, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వాల్యూమ్ అంటే ఏంటిది, ఏరియా ఇంటూ లెంత్, ఏరియా ఇంటూ లెంత్.
సి ఇక్కడ ఏరియా ఇంటూ థిక్నెస్ అని రాసుకోవచ్చు ఇంటూ డెన్సిటీ, రైట్? సో నౌ ఇన్ ద ఫార్ములా m1x1 ప్లస్ m2x2 బై m1 ప్లస్ m2 లో m1 అంటే I can write a1t rho x1 a2t rho x2 by a1t rho plus a2t rho ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి t rho t rho t rho ఎందుకంటే it is having uniform thickness అప్పుడు అల్టిమేట్ గా వచ్చే ఫార్ములా ఏంటి ఇదే కదా. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ దిస్ యూ కెన్ యూస్. సో ఇక్కడ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు ద డిస్టెన్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద టీ షేప్డ్ ప్లేట్ ఫ్రమ్ O is, see this is O. సో సింపుల్ లాజిక్ ఏంటి అని అంటే ఎక్కడి నుండి అడుగుతున్నాడో దాన్ని ఆరిజిన్ గా తీసుకోండి, అక్కడ ఆరిజిన్ గా తీసుకుంటే అల్టిమేట్లీ ఈజీలీ యూల్ గెట్. సి హియర్ నో నీడ్ టు వరీ, దీన్ని టూ షేప్స్ గా రిజాల్వ్ చేసుకోండి. అంటే పైన ఒక రెక్టాంగిల్ ఉంది, కింద ఒక రెక్టాంగిల్ ఉంది, ఓకేనా? రైట్. సో నౌ ఫర్ దిస్ రెక్టాంగిల్ దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ మాస్. ఫర్ దిస్ రెక్టాంగిల్ సమ్వేర్ హియర్ విల్ బి ద సెంటర్ ఆఫ్ మాస్. ట్రై టు లొకేట్ ద పొజిషన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. దానికి మీరు కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకోవాల్సిందే. ఎక్కడ తీసుకుంటారు? ఎక్కడైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మనకి ఈజియెస్ట్ తొందరగా అయిపోవాలి అని అంటే అడిగిన పాయింట్ ఏంటిదో అక్కడ నుండి తీసుకుంటే డైరెక్ట్లీ వాట్ ఎవర్ ద పొజిషన్ యూ గెట్ దట్ ఈస్ నథింగ్ బట్ ద ఆన్సర్. లేదు సార్ నేను ఇక్కడ నుండి తీసుకుంటా సార్, తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి తీసుకుంటే ఏమవుతుంది అని అంటే ఈ ఓకి ఒక పాయింట్ వస్తుంది, కోఆర్డినేట్ యాక్సెస్ నుంచి ఒక పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ C1 ఉంటుంది, C2 ఉంటుంది, ఓకేనా? సో యూ విల్ హ్యావ్ 3 పాయింట్స్. అదే O నుండి తీసుకున్నాం అనుకోండి, O అనేది ఏమవుతుంది అప్పుడు ఆరిజిన్ అయిపోతుంది కదా, 0,0. అప్పుడు నీకు ఉండేది ఇది ఒక్క పాయింట్. ఆ వర్టికల్ డిస్టెన్స్ తెలిస్తే you can use A1 Y1 A2 Y2. Okay, so like that first try to figure out where it will be easy. Okay, so my choice is here. Okay, so now what happens, ikkada e point anedi origin అయిపోతుంది, that is 0,0 it will be. Okay, so ఇది 0,0. ఈ పాయింట్ ఎంత? what is this point? simple, ఇది 2 meters అంటే ఇది 1 కదా, ఇది 1. ఓకే, సో దిస్ టోటల్ ఇస్ 6 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో వాట్ ఈస్ హియర్ 4 0,-4 ఎందుకంటే x యాక్సిస్ ఏం లేదు కదా, ఇదే కోఆర్డినేట్ యాక్సిస్. ఇట్లా ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే, సో నౌ వాట్ ఈస్ దిస్ పాయింట్ 0,-4. నౌ అప్లై ద ఫార్ములా. ఫార్ములా ఏంటిది? YCM. మనకి XCM ఏమి ఉండదు కదా, సో YCM is equals to A1Y1 plus A2Y2 by A1 plus A2. సో A1Y1 ఇది 0 అయిపోయింది, చూసిల్లా ఈజీగా 0 అయిపోయింది. అదే మీరు అక్కడ కాకుండా ఇంకెక్కడ తీసుకున్నా కూడా పాయింట్ వచ్చి మళ్ళీ మల్టిప్లికేషన్ సింప్లిఫికేషన్ కొంచెం పెద్దగా వస్తుంది అన్నట్టు. సో అందుకే బెటర్ టు టేక్ వాట్ ఎవర్ ద గివెన్ పాయింట్ ఇస్ దట్ ఈస్ ఆల్సో ఆరిజిన్. మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఆన్సర్ సేమ్ వస్తుంది, అందులో ప్రాబ్లం ఏం లేదు. కానీ అల్టిమేట్ గా ఇక్కడ క్వశ్చన్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది కదా ఫ్రమ్ O అని. మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఫ్రమ్ O దిస్ సెంటర్ ఆఫ్ మాస్ వేర్ ఇట్ విల్ బి, అదే క్వశ్చన్. ఇది యాక్చువల్లీ C1, ఇది యాక్చువల్లీ C2. సో ఈ C1 కి C2 కి మధ్యలో ఇక్కడ సమ్ C వస్తుంది ఇక్కడ, ఓకేనా? ఆ C కావాలి. ఎక్కడ నుండి కావాలి? కింద నుండా, పైన నుండా, లెఫ్ట్ నుండా, రైట్ నుండా అంటే ఫ్రమ్ O, అంటే ఫ్రమ్ దిస్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఓ మనం ఇక్కడ నుంచి తీసుకోవాలి కదా, O అంటే ఇది కాదు కదా వచ్చింది. షట్, స్మాల్ కరెక్షన్. తీసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా తీసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది, బట్ ఐ వాంట్ టు గెట్ ఆన్సర్ ఇన్ సింప్లెస్ట్ వే. Like this I will take. This is O. This is O. This is origin 0,0. So now what is this point? This is C1. C1 point enta kindiki -1 comma 0 comma 0 comma -1. What about this C2? C2 is ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుండి 2 plus 3 5. So 0 comma -5. Okay, so you got C1 and C2. So A1Y1 enta? A1, what is area of this first plate? A1 is 2 into 8, 16 meters square. A2 area enta? ఇది 2 అంతే కదా, ఇది 3 అంటే మధ్యలో 2 into 6 12 meters square. Okay, now A1Y1 16 into 0 no, sorry, -1 no. 16 into -1
plus A2, 12 into minus 5 by A1 plus A2, 16 plus 12, that is 28. So minus 16 minus 60, minus 76, minus 76 by 28. Okay, so cancel it. 4 7s are 28, 4 1s 3 4 9. So the answer is minus 19 by 7 meters. So minus ante kinda somewhere here. Now this center of mass of the whole system is 0 comma minus 19 by 7. Okay, అంటే మీరు ఎగ్జాక్ట్లీ 19 by 7 దగ్గర మీరు ఫింగర్ ప్లేస్ చేస్తే ఆ హోల్ టీ షేప్డ్ షీట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, దిస్ ఫార్ములా యూ కెన్ ఓన్లీ యూజ్ వెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ యూనిఫామ్ థిక్నెస్. ఇదే ఎఫ్ షేప్డ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. ఓకే, ఎఫ్ షేప్డ్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయండి. 3 bricks each of length L. ఇక్కడ these are very very thin bricks, very thin bricks అనకుండా better to call it as sheets. ఓకే, అంటే థిక్నెస్ అనేది నెగ్లిజిబుల్ అన్నట్టు. అంటే మీరు ఎక్స్ యాక్సిస్ పైన ఎన్ని పెట్టినా కూడా దానికి y వాల్యూ అనేది ఉండదు. అది ఇంటెన్షన్. ఇప్పుడు ఒక షీట్ ఉంది, బుక్ ఉంది, మనం బుక్ ఎక్స్ యాక్సిస్ మీద పెట్టినాం. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క పేజ్ కి కోఆర్డినేట్స్ చెప్పండి, ఏం చెప్తాం? దే ఆర్ వెరీ థిన్ కదా, అన్ని ఎక్స్ యాక్సిస్ మీదనే ఉన్నాయి. లెట్స్ సే హియర్ ఇస్ అ బుక్ లైక్ దిస్, యూ కెప్ట్ అ బుక్ లైక్ దిస్. సో ఇందులో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి, రైట్? సార్ వేర్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ సమ్వేర్ 3, 0 అని చెప్పిన. సార్ ఫస్ట్ పేజ్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ, సెకండ్ పేజ్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ, అట్లా ఫైండ్ అవుట్ చేయడానికి లేదు ఇంకా. ఎందుకంటే దే ఆర్ వెరీ థిన్. సో ఆల్మోస్ట్ అన్ని కూడా 3, 0 దగ్గరనే ఉన్నాయి. ఇది కూడా అంతే, చూడడానికి ఇట్లా పెద్దగా కనిపిస్తున్నాయి కానీ దే ఆర్ వెరీ థిన్. ఓకే, సో నౌ బిఫోర్ డీలింగ్ విత్ దిస్ క్వశ్చన్, ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ హౌ టు కీప్ దిస్ స్టాక్ 1 by 1 ఎట్లా పెట్టొచ్చో చూద్దాం. ఫస్ట్ ఇది గ్రౌండ్ మీద పెట్టేసిన. ఓకేనా, గ్రౌండ్ మీద పెట్టేసిన. హియర్ ఇస్ ద సెంటర్ ఆఫ్ మాస్, లెట్స్ సే C1. ఓకే, సో వెనెవర్ దీని లెంత్ ఎంత అనుకుందాం, L అనుకుందాం, క్యాపిటల్ L. ఐ వాంట్ టు కీప్ వన్ మోర్ బ్లాక్. ఓకే, సో ఆ బ్లాక్ ఎట్లా పెట్టాలి అని అంటే ఇట్ షుడ్ బి ఎట్ మాక్సిమం డిస్టెన్స్, మాక్సిమం డిస్టెన్స్ దగ్గర ఉండాలి. సో మాక్సిమం డిస్టెన్స్ అంటే ఎట్లా పెట్టొచ్చు చూడండి. సి, కెన్ ఐ కీప్ లైక్ దిస్, పెట్టొచ్చు. బట్ ఇట్లా పెడితేనే బ్యాలెన్స్ అవుతుందా? లేదు. ఈవెన్ యూ కెన్ కీప్ లైక్ దిస్. అన్ని సిమిలర్ స్టాక్స్, సిమిలర్ షీట్స్ ఇలా పెట్టొచ్చు. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్, వాట్ ఈస్ ద మేజర్ కండిషన్ అంటే ఈ సెంటర్ ఆఫ్ మాస్ C1 ఉందా? ఓకే, దీనికి కూడా సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది కదా, ఏంటిది? C2. ఈ సెంటర్ ఆఫ్ మాస్ కి ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఉండాల్సిందే. చూసిల్లా, ఈ సెంటర్ ఆఫ్ మాస్ C2 అనేది ఎగ్జాక్ట్లీ లోవర్ బ్లాక్ మీద ఉంది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని కొంచెం ఇటు జరిపినా కూడా ఏమవుతుంది? పడిపోతుంది. ఓకే, సో 2 blocks కంటే వాట్ ఈస్ మాక్సిమం ఎక్స్టెన్షన్ యూ కెన్ కీప్ టిల్ L/2. గాట్ ఇట్? L/2 అంటే ఓవరాల్ సిస్టమ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడనే ఉంటుంది, ఈ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో ఈ మొత్తం సిస్టమ్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది అంటే ఏం చేస్తారు? ఇమాజిన్ కోఆర్డినేట్ యాక్సిస్ ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ 0, 0. ఈ పొజిషన్ ఏం రాస్తారు? దిస్ పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ L/2, 0. ఈ పొజిషన్ ఎంత? L/2 అండ్ L/2, దట్ ఈస్ L, 0. సో ఒకటేమో x1, y1, ఒకటేమో x2, y2 వచ్చింది కదా. అండర్స్టూడ్? నౌ ఇఫ్ ఐ వాంట్ టు కీప్ వన్ మోర్ బ్లాక్, ఇప్పుడు బ్లాక్ పెడితే ఖచ్చితంగా ఇక్కడ పడిపోతుంది. పడిపోకుండా పెట్టాలి అని అంటే మీరు ఎగ్జాక్ట్లీ దీనిపైన ఇట్లా పెట్టాలి, లేదు ఇటు కూడా పెట్టవచ్చు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు కీప్ వన్ మోర్ బ్లాక్ విత్ సమ్ ఎక్స్టెన్షన్ లైక్ ద సెకండ్ బ్లాక్, యూ కాంట్ కీప్. ఎందుకు అని అంటే అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. చూద్దాం ఎట్లయితుందో. సో ఇచ్చిన క్వశ్చన్ కి ఒకసారి ఆన్సర్ చూద్దాం. From the wall, the distance of the center of mass of the system from the wall. So first you mark the coordinates. See, this is the first point, which is L/2, 0. Okay, exactly ఇది L/2 కదా, అంతేనా? ఈ డిస్టెన్స్ ఉంది చూసిల్లా, ఈ డిస్టెన్స్ అనేది L/2 అని ఇచ్చింది. అంటే ఈ పాయింట్ ఏమవుతుంది? ఇక్కడ నుండి ఇది ఆరిజిన్ 0, 0 తీసుకోండి. ఈ పాయింట్ ఏమవుతుంది? L, 0. ఓకే, వాట్ అబౌట్ దిస్ పాయింట్? ఇది L/4 అట. అంటే ఈ పాయింట్ ఏమవుతుంది? అంతే కదా, ఇది C2. వాట్ అబౌట్ దిస్ C3? సి సింపుల్,
ఇక్కడ ఒకటే లాజిక్, ఇది L/4 ఉంది. ఓకే, అంటే ఈ వాల్యూ కూడా L/4 ఉంటుంది కదా. ఓకే, ఈ వాల్యూ ఎంత ఉంటుంది? L/2 ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? L/2. ఈ వాల్యూ ఎంత? L/4. ఇది L/4 డిస్ప్లే చేసామంటే ఇక్కడ గ్యాప్ ఎంత ఫామ్ అవుతుంది? L/4 కదా ఫామ్ అయ్యేది. సో L/2 ప్లస్ L/2 ప్లస్ L/4. హౌ మచ్ ఇట్ ఈస్? 3L/4 అంతే కదా. L/2 ప్లస్ L ప్లస్ L/4 తీసుకోండి డైరెక్ట్. 5L/4. ఇట్ ఈస్ 5L/4, 0. ఓకే, దీస్ ఆర్ ద కోఆర్డినేట్స్. ఇప్పుడు ఏం చెప్పొచ్చు? డైరెక్ట్లీ యూ కెన్ యూస్ M1x1. ఏంటిది? XCM is equals to M1x1. దీని మాస్, దాని కోఆర్డినేట్ ఎంత? ML/2. ఓకే, M2x2 ప్లస్ M, దీని కోఆర్డినేట్ L ప్లస్ M ఇంటూ 5L/4 బై టోటల్ మాస్ ఎంత? 3M. ఇక్కడ నుంచి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, లైక్ దట్ యూ కెన్ డూ. ఓకే, సో యాక్చువల్లీ ఇట్లా మనం ఎన్ని మాక్సిమం ఎక్స్టెన్షన్, సపోజ్ నాకు ఒక 4 బ్లాక్స్ తోని మాక్సిమం ఎక్స్టెన్షన్ కావాలి, లేకపోతే ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ లెట్స్ సే 3 బ్లాక్స్. 3 బ్లాక్స్ ఒకదానికి ఒకటి పెట్టుకుంటూ మాక్సిమం ఎక్స్టెండ్ చేయాలి. అంతకంటే కొంచెం ఎక్స్టెండ్ చేసినా కింద పడుతుంది. అట్లాంటి కండిషన్స్ ఎట్లా చేయొచ్చు అంటే, ఓన్లీ వన్ థింగ్ యూ షుడ్ బీ కేర్ఫుల్, సెంటర్ ఆఫ్ మాస్ అనేది సపోర్ట్ ఉండాలి. ఓకే, సో సెంటర్ ఆఫ్ మాస్ కి సపోర్ట్ ఉన్నంతసేపు the system will stay in equilibrium. See here, I take first sheet like this. So exactly the center of mass ikkada untadi. Okay, so 3 blocks ni arrange cheyali maximum extension tho. Okay, so 2 blocks అనుకోండి, exactly ఇట్లా అరేంజ్ చేస్తే సరిపోతుంది. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. ఇది C1, ఇది C2. సో సెంటర్ ఆఫ్ మాస్ సమ్వేర్ యూ విల్ గెట్ హియర్. ఈ సిస్టమ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇప్పుడు 3 బ్లాక్స్ అని చెప్పినా కదా, 3 బ్లాక్స్ అయితే ఎట్లా? రైట్, సో ఇఫ్ ఇట్ ఈస్ 3 బ్లాక్స్ యూ హ్యావ్ టు అరేంజ్ దిస్ వే. ఓకే, ఇంకోటి ఇక్కడ రైట్. సరే, మరి వాల్యూస్ ఎట్లా తెలుస్తాయి? ఏం కష్టపడకండి, ఫస్ట్ టాప్ బ్లాక్ చూసుకోండి. టాప్ బ్లాక్, ఓకే, టాప్ బ్లాక్ అంటే ఇదే సార్. రైట్ రైట్, ఇది గ్రౌండ్ మీద ఉన్న బ్లాక్ ఏంటిది? ఇది. ఓకే, సో ఈ C3 అనేది దానికి సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ దాటి ఇటు ఉందనుకో, ఇప్పుడు C3 లెఫ్ట్ సైడ్ ఉందనుకో సేఫ్, బట్ ఈ సపోర్ట్ నుంచి రైట్ సైడ్ పోయిందనుకో కింద పడుతుంది సిస్టమ్. రైట్, సో C3 అనేది ఖచ్చితంగా మీరు ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటే ఆ స్ట్రైట్ లైన్ ఎక్కడ టచ్ కావాలి? ఈ లోవర్ బ్లాక్ ఒక సపోర్ట్ అనేది క్రియేట్ అవుతున్నట్టు మీకు అనిపించాలి. ఓకే, సో దట్ ఈస్ C3. ఫైన్. ఇప్పుడు ఈ లెంత్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత చెప్పండి? L/2 కదా, అంతే. ఎందుకంటే పైన ఉన్న షీట్ ది సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ లో ఉంటది. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? L/2. ఫైన్. సో ఇది L/2 అంతేనా? ఇది C2 సమ్వేర్ హియర్. దిస్ ఇస్ వాట్? C2. దిస్ ఇస్ వాట్? C1. ఇది L/2 అయినప్పుడు ఈ డిస్టెన్స్, ఇది ఆరిజిన్ తీసుకోండి. ఓకే, దిస్ ఇస్ ఆరిజిన్. సో వాట్ ఈస్ దిస్ వాల్యూ? ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ L కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి L, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? L/2, అవునా కదా? సో దిస్ టోటల్ ఇస్ L/2. వాట్ విల్ బి దిస్ వన్? L/4. సార్ ఎట్లా L/4? హాఫ్ ఆఫ్ ద లెంత్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి L/2 అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? లేకపోతే ఇక్కడ చూసుకోండి, L/4. సారీ, ఇది L/2, కిందిది L/4, ఇది L/4. అండర్స్టాండ్? సో లైక్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ 4th వన్, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ తీసుకోండి, ఇంకొక బ్లాక్ ఇట్లా మనకి L/2n అని షార్ట్ కట్ ఉంటుంది. నాకు చూసి ఇక్కడ దీని పైన 2 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి L/2n, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 1 and 2, L/4 అయిపోతుంది. ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి కదా, దీన్ని బట్టి ఆన్సర్ ఎంత కావాలి? L/6 కావాలి. చూద్దామా L/6 అవుతుందా కావాలా? See, this center of mass should lie on this. So ఈ మొత్తం వాల్యూ ఎంత? ఈ మొత్తం వాల్యూ L/2, అవునా?
సో ఇక్కడ సమ్ ఎక్స్ వాల్యూ ఉందనుకో, ఇది కూడా ఎక్స్ వాల్యూ ఉంటుంది కదా, అవునా? అండ్ ఇది కూడా ఎక్సే ఉంటుంది కదా, ఇది కూడా ఎక్సే ఉంటుంది కదా, రైట్? సో దిస్ టోటల్ 3x షుడ్ బి ఈక్వల్స్ టు వాట్? L/2. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? L/6. అదే కదా నేను చెప్పింది, L/6. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఎంత డిస్ప్లేస్ అయిందో ఇది కూడా అంతే డిస్ప్లేస్ కావాలి. అంటే ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది. అప్పుడు ఈ x ప్లస్ x 2x అనేది విచ్ ఇస్ ఈక్వల్స్ టు L/2, x ఇస్ ఈక్వల్స్ టు L/4. అట్లా చేయాలన్నమాట. ఇలా. సో కంటిన్యూస్ బాడీస్ అంటే ఏంటి? కంటిన్యూస్ బాడీస్ అంటే పాయింట్ మాసెస్ లాగా కాకుండా కంటిన్యూగా వితౌట్ ఎనీ గ్యాప్స్ ఒక రాడ్ లాగా మాస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కి we cannot use xcm is equals to m1 x1 ఇట్లాంటి యూజ్ చేయలేము. Here you need to integrate x dm by integral of dm. So if it is uniform body, integral of dm అంటే మీకు m వచ్చేస్తుంది. నాన్ యూనిఫామ్ బాడీ అయితే ఆ లీనియర్ మాస్ డెన్సిటీ ఎట్లా వేరీ అవుతుందో మనం తెలుసుకోవాలి. అసలు ఏంటి సార్ లీనియర్ మాస్ డెన్సిటీ ఇవన్నీ? విల్ సీ. సో దిస్ ఈస్ జనరల్లీ XCM ఫార్ములా, YCM ZCM అన్ని అట్లానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ రాడ్ ప్రాబ్లం, బట్ మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా డెరివేషన్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ డిస్కస్ చేస్తే ఈ రోజు సరిపోదు. ఓకే, సో ఐఎమ్ స్కిప్పింగ్ ఆల్ దోస్ డెరివేషన్స్. మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకుందాం ఈసారికి. ఇన్ ఫ్యూచర్ లో మాత్రం మనం సెంటర్ ఆఫ్ మాస్ మీద వీడియో చేసినప్పుడు యూ విల్ హ్యావ్ ఎ కంప్లీట్ ప్లే లిస్ట్ ఆన్ సెంటర్ ఆఫ్ మాస్. ప్రతి ఒక్క చిన్న డెరివేషన్ కూడా ఉంటుంది అందులో, అండ్ సో మెనీ న్యూమరికల్స్ కవర్ చేద్దాం. బట్ ఎంసెట్ రివిజన్ ని మైండ్ లో పెట్టుకొని వీఆర్ మేకింగ్ వీడియోస్ కదా, సో దానికి తగ్గట్టే ఉంటుంది ఇది కూడా. లెట్స్ కన్సిడర్ అ స్మాల్ మాస్ m హియర్. దీన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ చేసాం అనుకోండి, ఒక dm అనేది ఉంటుంది కదా మాస్. లెట్స్ సే మాస్ ఆఫ్ ద రాడ్ ఇస్ m అండ్ లెంత్ ఆఫ్ ద రాడ్ ఇస్ l. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అడిగింది అనుకోండి, మీరు చెప్పొచ్చు ఎగ్జాక్ట్లీ సెంటర్ దగ్గర ఉంటుంది సార్, L/2 దగ్గర ఉంటుంది. అది ఓకే ఫైన్ తెలుసు, బట్ L/2 అనేది ఎట్లా వచ్చింది? సి, ఇఫ్ ఐ ఇమాజిన్ కోఆర్డినేట్ యాక్సిస్ లైక్ దిస్, ఓకే. సో ఈ మొత్తం మాస్, ఇమాజిన్ ఇట్ ఈస్ వెరీ థిన్ రాడ్, ఈ మొత్తం మాస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నది. ఇట్లాంటి ఇన్ఫినిటెసిమల్లీ స్మాలెస్ట్ మాస్ అనేది చాలా, ఇక్కడ ఒక స్మాల్ మాస్ ఉంటుంది, ఇక్కడ ఒక స్మాల్ మాస్ ఉంటుంది, అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి? 0 నుంచి L వరకు స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సింప్లీ కన్సిడర్ మాస్ ఎట్ లెంత్ L అన్నట్టు, ఈ మొత్తం మాస్ అనేది ఇక్కడే ఉందా? అట్లా కాదు కదా, చిన్న చిన్న మాసెస్ అనేవి ఇక్కడ నుండి ఇక్కడికి స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. సో యూ షుడ్ టేక్ ఇంటిగ్రేషన్ రైట్. సో ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ యాజ్ dm, ఈ స్మాల్ లెంత్ అనేది లెట్స్ సే dx అని అనుకుంటున్నాం, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ లెట్స్ సే సంథింగ్ లైక్ x. ఇప్పుడు చూద్దాం ఇంటిగ్రేషన్, చూడండి ఎట్లా ఉంటుందో. ఈ x డిస్టెన్స్ అనేది 0 తీసుకున్నా అనుకో, ఈ ఎలిమెంట్ వస్తుంది నాకు. x డిస్టెన్స్ అనేది L/2 తీసుకున్నా అనుకో, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ వస్తుంది. x డిస్టెన్స్ అనేది L తీసుకున్నా అనుకో, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ వస్తుంది. అంటే x అనేది వేరియబుల్. సో నేనేం చేయాలి ఇప్పుడు? 0 నుంచి L దాకా నేను ఇంటిగ్రేట్ చేస్తున్నా అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? టోటల్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద రాడ్ వస్తుంది కదా, అది ప్రాసెస్ అన్నమాట. సో హియర్ నథింగ్ టు డూ, సేమ్ ఇంటిగ్రల్ ఆఫ్ x dm బై ఇంటిగ్రల్ ఆఫ్ dm. కాకపోతే dm అంటే ఏంటిది? dm అంటే స్మాల్ మాస్. ఇక్కడ టోటల్ మాస్ బై టోటల్ లెంత్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ లాంబ్డా. లాంబ్డా అంటే లీనియర్ మాస్ డెన్సిటీ. సో లీనియర్ మాస్ డెన్సిటీ సేమ్ ఉండాలి, ఎందుకంటే అది యూనిఫామ్ రాడ్ కాబట్టి. dm by dx. So now what will be dm value? m by l into dx. Substitute చేయండి ఇక్కడ. సో ఇంటిగ్రల్ ఆఫ్ x dm వాల్యూ ఎంత? m by l into x dx by integral of dm అన్నాం అనుకో, అది టోటల్ మాస్ m వచ్చేస్తుంది. సో ఐ విల్ రైట్ డైరెక్ట్లీ 1 by m. From where to where limits? 0 to l. So here 1 by m by l x square by 2. So limit substitute చేస్తే l square by 2. ఇది క్యాన్సిల్, ఇక్కడ m క్యాన్సిల్. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? L/2 వచ్చింది. అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉన్నట్టు? L/2 డిస్టెన్స్ దగ్గర ఉన్నట్టు. సి ఎగ్జాక్ట్లీ ఇట్లానే ఇఫ్ ఐ హ్యావ్ ఎ రింగ్, ఇది ఒక యూనిఫామ్ షేప్స్, ఇది ఒక రెగ్యులర్ షేప్. ఏ రెగ్యులర్ షేప్ అయినా సెంటర్ ఆఫ్ మాస్ అనేది సెంటర్ దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు ఇది రింగ్, రింగ్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ దగ్గర ఉంటుంది. ఈ రింగ్ ని ఎగ్జాక్ట్లీ హాఫ్ గా కట్ చేసిన అనుకోండి, ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ ఆఫ్ మాస్ ఇంకా అక్కడనే ఉంటుందా? ఉండదు కదా, పైకి షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్ విల్ షిఫ్ట్ అప్వర్డ్స్.
Now where is the center of mass అని అంటే, now center of mass will be at a distance of 0, 2r by pi, where r is the radius of the ring. సార్ ఇది ఎట్లా వస్తుంది సార్? అదే ఇవన్నీ డెరివేషన్స్ ఉంటాయి, రఫ్ గా చెప్తున్నా వినండి. సి దిస్ ఇస్ ద రింగ్. వాట్ వీ షుడ్ డూ, సేమ్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఏం చేయాలి అని అంటే, ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుందాం. చిన్న ఎలిమెంట్ కి మాస్ ఎంత? dm. దిస్ స్మాల్ ఎలిమెంట్ ఈస్ లొకేటెడ్ ఎట్ అన్ యాంగిల్ థీటా. ఎక్కడ నుండి? హారిజాంటల్ నుంచి. ఈ స్మాల్ ఎలిమెంట్ ఒక యాంగిల్ స్మాల్ థీటా అనేది చేస్తుంది కదా, d థీటా చేస్తుంది. అంటే ఈ లెంత్ అనేది ఆర్క్ లెంత్ అయిపోతుంది కదా. దిస్ ఆర్క్ లెంత్ ఐ కెన్ రైట్ ఇట్ as r d థీటా. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, ఈ పార్టికల్ వల్ల, ఓకే, దిస్ పార్టికల్ ఇది ఆరిజిన్. ఓకే, ఇది ఆరిజిన్. అల్టిమేట్లీ వెన్ యూ రిమూవ్ ద మాస్ డౌన్వర్డ్స్, సెంటర్ ఆఫ్ మాస్ విల్ షిఫ్ట్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఎందుకంటే ఇంతకుముందు ఎగ్జాక్ట్లీ సెంటర్ లో ఉంటాయి, ఇప్పుడు కింద మాస్ అంతా రిమూవ్ చేసినాం. ఇఫ్ యూ రిమూవ్ దిస్ సైడ్ మాస్, దెన్ ఇట్ విల్ షిఫ్ట్ టువర్డ్స్ లెఫ్ట్. ఎక్కడ మాస్ రిమూవ్ చేస్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో షిఫ్ట్ అవుతుంది, అంతే సింపుల్. సో హియర్ r into d theta, this is length. ఇప్పుడు టోటల్ మాస్ బై టోటల్ లెంత్, ఇఫ్ ఐ సే దిస్ ఇస్ రేడియస్ r, టోటల్ లెంత్ ఆఫ్ ద సెమీ సర్కులర్ రింగ్ ఎంత అవుతుంది? m by pi r, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ కదా, which is dm by r into d theta. r into d theta. Here r cancels, so what is dm value? m by pi d theta. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీకు ఒక వర్టికల్ కాంపోనెంట్ డ్రా చేసుకోండి. దిస్ ఇస్ నథింగ్ బట్ రేడియస్ r. ఓకే, సో ఈ రేడియస్ r అనేది, దిస్ విల్ బి వాట్? r cos theta and this will be r sin theta. ఏది వేరి అవుతుంది? ఇక్కడ cos theta, ఈ డైరెక్షన్ లో మనకి ఏం లేదు కదా మాస్, ఉన్నది ఏంటిది? ఓన్లీ వీ హ్యావ్ వర్టికల్. ఈ వర్టికల్ గా ఈ కాంపోనెంట్ తీసుకుంటే ఇంత వాల్యూ దగ్గర ఉంటుంది, ఇక్కడ తీసుకుంటే r sin సమ్ యాంగిల్, ఇక్కడ తీసుకుంటే r sin 90. అట్లా యాంగిల్ అనేది 0 degrees నుంచి π degree వరకు వేరీ అవుతుంది. ఓకే, సో సింప్లీ యూ విల్ టేక్ ఇంటిగ్రల్ ఆఫ్ y sin theta, ఇక్కడ ఏదన్నా ఒకటి y కాంపోనెంట్, ఇంటిగ్రల్ ఆఫ్ y dy, y dm, ఇంటిగ్రల్ ఆఫ్ dm. ఓకే, వాట్ ఈస్ దిస్ y? y is nothing but r sin theta. ఇక్కడ నుంచి ఎక్కడికి వేరీ అవుతుంది? 0 to π వేరీ. ఇట్లా చేసుకుంటూ వచ్చేస్తుంది. ఫర్ నౌ యూ జస్ట్ రిమెంబర్ ద ఫార్ములాస్. సో వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎ సెమీ సర్కులర్ రింగ్? దట్ ఈస్ 2r by pi. It lies on vertically. కింద పార్ట్ తీసేస్తే 2r by pi. That is nothing but from the center. Okay, మళ్ళీ from the opposite point అని అడిగితే మళ్ళీ ఆన్సర్ r minus 2r by pi చేయండి. Similarly, if we have a disk, if this is a disk, so it lies somewhere 4r by 3 pi. ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, సో if it is solid hemisphere, solid hemisphere అయితే ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ద బేస్ ఆర్ ఫ్రమ్ ద సెంటర్ అని అంటే ఇట్ ఈస్ r by 2. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ హాలో హెమిస్ఫియర్, it will lie somewhere here at 3r by 8. ఓకే, అట్లానే మనకి కోన్ ఉంది, కోన్ లో కూడా సాలిడ్ కోన్, హాలో కోన్ ఉంది కదా. సో కోన్ లో కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్, ఎందుకంటే ఫ్రమ్ వర్టెక్స్ అడగొచ్చు, ఫ్రమ్ బేస్ అడగొచ్చు. See, I am writing formula from base. If it is a solid cone, so it lies at a distance of h by 4. If it is a hollow cone, it lies at a distance of h by 3. Okay, these are the formulas. Remember this. Next, ఒక క్వశ్చన్ చూద్దాం. కోఆర్డినేట్స్ ఆఫ్ మాస్ అండ్ ఇంతకుముందు నేను డిస్కస్ చేసింది యూనిఫామ్ మాస్ డెన్సిటీ ఉన్నప్పుడు, లీనియర్ మాస్ డెన్సిటీ. వాట్ ఇఫ్ ది గివ్ నాన్ యూనిఫామ్ లైక్ దిస్? ఇక్కడ లాంబ్డా వాల్యూ అనేది a plus bx ఇచ్చింది. ఓకే, సో వేర్ x is the distance from the lighter end. అంటే ఇక్కడ మనకు ఒక రాడ్ ఉంది. ఓకే, we have a rod like this. This rod density is changing అట. ఎట్లా చేంజ్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ 0 ఉంది అనుకో, లాంబ్డా వాల్యూ అనేది a, x వాల్యూ 1 ఉంటే a plus b, x వాల్యూ 2 ఉంటే a plus 2b. అంటే లాంబ్డా వాల్యూ, లాంబ్డా అంటే ఏంటిది? మాస్ పర్ యూనిట్ లెంత్. ఈ మాస్ పర్ యూనిట్ లెంత్ వాల్యూ అనేది పెరుగుకుంటూ పోతుంది when you go towards x axis. Okay, so what he is asking, find the coordinates of mass, center of mass of a non uniform rod. Length L అట. ఓకే, లెంత్ L. మాకు తెలిసిన ఫార్ములా ఏంటిది? ఇంటిగ్రల్ ఆఫ్ x dm by
ఇంటిగ్రల్ ఆఫ్ dm అంతే. ఇదే ఫార్ములా. దిస్ ఈజ్ నథింగ్ బట్ xcm. ఇట్ లైస్ ఆన్ x యాక్సిస్ ఓన్లీ. సార్ ఇది థిక్నెస్ పెరుగుతూ పోతుంది కదా, అంటే ఇట్లా లావ్ అవుతుంది కదా, అంత లావ్ అవ్వట్లేదు. స్టిల్ ఇట్ ఈస్ లైంగ్ ఆన్ x యాక్సిస్. ఓకే, సో xcm I can write lambda is equals to dm by dx. అంతేనా? సో ఇప్పుడు dm వాల్యూ ఎంత రాయొచ్చు, లాంబ్డా ఇంటూ dx రాయొచ్చు కదా. లాంబ్డా అంటే ఏంటిది, మాస్ పర్ యూనిట్ లెంత్, స్మాల్ మాస్. ఇక్కడ ఒక స్మాల్ మాస్ కన్సిడర్ చేసిన dm which is having length of dx. Can I write dm by dx? I can write. Now substitute dm is equals to lambda dx. xcm is equals to x dm వాల్యూ ఎంత, lambda x dx by integral of dm అంటే ఎంత మళ్ళీ, lambda dx. From where to where limits? From 0 to L, length of rod L and 0 to L here, 0 to L here. Okay, so now what we get, lambda value is given as a plus bx. So a plus bx into x dx by a plus bx dx. Okay, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇక్కడ ax ఉంది, సో డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ ax square by 2 అవుతుంది. ax square by 2 మళ్ళీ 0 to L లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే al square by 2. నౌ హియర్ bx square ఉంటుంది, అంటే దాన్ని డిఫరెన్షియేట్ ఇంటిగ్రేట్ చేస్తే bx power 3 by 3. సో ఇఫ్ ఐ ఫర్దర్ సబ్స్టిట్యూట్ లిమిట్స్ bl power 3 by 3 డివైడెడ్ బై ఇక్కడ ఏమొస్తుంది ax ఇంటిగ్రేట్ చేస్తే ax అంటే al ప్లస్ bx square by 2 అంటే bl square by 2. సో దీంట్లో మళ్ళీ L కామన్ తీసేసి క్యాన్సిల్ చేసి LCM తీసుకోండి. సో దట్ విల్ బి యువర్ ఫైనల్ ఆన్సర్. లైక్ దట్ వి షుడ్. సో షేప్స్, సో డిఫరెంట్ షేప్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఈ షేప్స్ కూడా వెన్ ఎవర్ వి రిమూవ్ సమ్ పార్ట్, లెట్స్ సే హియర్ we got a square like this. Okay, so square, it's a regular body. Center of mass ఎక్కడ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ సెంటర్ లో ఉంటుంది అవునా. ఇఫ్ ఐ రిమూవ్ దిస్ పార్ట్, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎట్లా షిఫ్ట్ అవుతుంది, ఇటు షిఫ్ట్ అవుతుంది. అర్థమైందా? లేదు, ఐ హావ్ రిమూవ్ దిస్ పార్ట్. నౌ వేర్ ద సెంటర్ ఆఫ్ మాస్ విల్ షిఫ్ట్ ఎగ్జాక్ట్లీ అప్వర్డ్స్. ఎందుకు, ఇప్పుడు ఇది రెండు రిమూవ్ చేసినామంటే ఈ మొత్తం ఖాళీ అయినట్టే కదా. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్న సెంటర్ ఆఫ్ మాస్ వర్టికల్లీ అబోవ్ షిఫ్ట్ అవుతుంది. Similarly, when we have a circle like this and here is the center, so here when you remove the center of mass, ఈ పార్ట్ అనేది రిమూవ్ చేసినాం అనుకోండి, సో అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎట్ షిఫ్ట్ అవుతుంది. యాక్చువల్లీ సర్కిల్ కి ఎక్కడ ఉంది సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ లో ఉంది. బట్ వెన్ యూ రిమూవ్ సమ్ పోర్షన్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ గెటింగ్ షిఫ్టెడ్. సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీరు మాస్ రిమూవ్ చేస్తేనే షిఫ్ట్ అవుతుందా, మాస్ రిమూవ్ చేయకపోయినా షిఫ్ట్ అవుతుందా? See, even if you change the shape also it will shift. Even if you change the positions also it will shift. Okay, so shift అనేది సరే సార్ మరి నేను షేప్ తీసేసినా కూడా సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉండొచ్చు అంటే ఉండొచ్చు. హౌ? See, if this is a circle, డిస్క్ అనుకుందాం, ఇక్కడ నుంచి నేను ఇట్లా స్మాల్ డిస్క్ కాన్సెంట్రిక్ గా తీసేసాను, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ విల్ బి స్టిల్ దేర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ లో నుంచి ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది. I have removed this portion. Okay, ఈ పోర్షన్ రిమూవ్ చేస్తే సెంటర్ ఆఫ్ మాస్ ఇటు షిఫ్ట్ కావాలి. యాక్చువల్లీ మళ్ళీ ఏం చేసినా ఇక్కడ ఒక చిన్న పోర్షన్ రిమూవ్ చేసిన, రైట్, పాసిబిలిటీస్ దేర్, మళ్ళీ సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ వెన్ యూ రిమూవ్ సమ్ పార్ట్ ఆఫ్ ద బాడీ షిఫ్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఖచ్చితంగా ఉంటుందని అట్లేం లేదు. మీరు ఎక్కడ రిమూవ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ పాయింట్ మాస్, లెట్స్ సే హియర్ we have mass 2m. Okay, here we have 4m and here we have 6m. Okay, లేదు, ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ లెట్స్ సే ఇక్కడ 3m అనుకుందాం, తొందరగా అయిపోతుంది ప్రాబ్లం. సో దిస్ ఇస్ 3m, ఇది కూడా 3m అనుకోవాలి. This is also 3m. Now this is 6m. Okay, fine. So now if I remove this 6m ని రిమూవ్ చేస్తే సెంటర్ ఆఫ్ మాస్ ఎంత షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు 6m ఉంది, దిస్ ఇస్ ద సిస్టమ్ ఫస్ట్. నౌ వేర్ ద సెంటర్ ఆఫ్ మాస్, ఫస్ట్ యూ లొకేట్ దట్ సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్. ఎట్లా లొకేట్ చేస్తాం సార్, ఇమాజిన్ ఒక యాక్సెస్ ఇమాజిన్ చేసుకోండి, కోఆర్డినేట్ యాక్సెస్. నేను ఆరిజిన్ ఇక్కడ తీసుకుంటా 0,0. ఫర్గెట్ అబౌట్ 6m ఫస్ట్. ఈ 3m కి సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఉంటుంది. ఓకే, సో నౌ 3m కి 6m కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, ఈ డిస్టెన్స్ ఒక 4 meters. అదే
6 meters అనుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 0,6. దిస్ ఈజ్ నథింగ్ బట్ 0,0. ఈ మొత్తం 6m అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది. Now what is the center of mass distance? Find from origin. So m1 y1 which is 0, m2 y2 6 into 6m by m1 plus m2 that is 12m. So mm cancels 6 1s or 6 2 1s 3s, right? And exactly middle lone kada undadi 0,3. You understood? Right. See, center of mass is exactly here. This is C. If I remove 6m ni remove chesesna, ఇది తీసేయండి, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది కదా, రైట్? అంటే ఎంత షిఫ్ట్ అయింది? ఎగ్జాక్ట్లీ 3 meters షిఫ్ట్ అవుతుంది. సో హౌ టు ఫైండ్ షిఫ్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్? సింపుల్, షిఫ్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్ కి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. షిఫ్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ నథింగ్ బట్ మాస్ రిమూవ్డ్ ఇంటూ డిస్టెన్స్ బై టోటల్ మాస్ మైనస్ రిమూవ్డ్ మాస్. ఇది షిఫ్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్ కి ఫార్ములా. ఓకే, సో ఇక్కడ మాస్ రిమూవ్, ఎంత మాస్ రిమూవ్ చేసినాం? 6m. సార్ మరి మాస్ యాడ్ చేస్తే మాస్ యాడెడ్ బై మాస్ యాడెడ్ ఇంటూ డి బై టోటల్ మాస్ ప్లస్ యాడెడ్ మాస్. టోటల్ మాస్ అంటే ఇంతకు ముందు సిస్టమ్ కి ఎంత మాస్ ఉంది అది టోటల్ మాస్. సో హియర్ మాస్ రిమూవ్ చేసాం కాబట్టి 6. డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఇస్ 6. సారీ, డిస్టెన్స్ ఇస్ నాట్ 6. అసలు డి అంటే ఏంటిది ఇక్కడ? Total mass is what? Total mass of the system is 12 minus removed mass is 6. What is D? D is nothing but distance between center of mass and removed mass. Okay, so ఇప్పుడు ఈ మొత్తం సిస్టమ్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది, అంతేనా? రైట్. ఇక్కడ నుంచి రిమూవ్డ్ మాస్ కి ఎంత డిస్టెన్స్ ఉంది? 3 కదా, అది D అన్నమాట. సో దిస్ ఇస్ 6 into 3. సో 18/6. వాట్ యువర్ గెటింగ్ ఆన్సర్? 3 వచ్చింది కదా, 3 meters ఆన్సర్. అంతే, అయిపోయింది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే పొజిషన్ అడుగుతాడు. పొజిషన్ ఆఫ్ ద న్యూ సెంటర్ ఆఫ్ మాస్ అని అంటాడు. పొజిషన్ ఆఫ్ ద న్యూ సెంటర్ ఆఫ్ మాస్ అని అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ మీకు XCM వచ్చేస్తుంది ఇక్కడ, m1 x1 minus m2 x2 by m1 minus m2. సో ఇక్కడ m1 అంటే మాస్ ఆఫ్ సిస్టమ్, ఇంతకుముందు ఎంత మాస్ ఉన్నది సిస్టమ్ కి, ఇది మాస్ ఆఫ్ సిస్టమ్. m2 అంటే ఏంటిది? ఏదైతే యాడ్ చేసినామా రిమూవ్ చేసినామా అది. ఇక్కడ మనము రిమూవ్ చేస్తున్నాం కదా మాస్, సో దట్ ఈస్ నథింగ్ బట్ రిమూవ్డ్ మాస్. ఓకే, సో x1 ఏంటిది? x1 ఈజ్ సిస్టమ్ సెంటర్ ఆఫ్ మాస్, అంటే ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ అన్నట్టు. మరి x2 అంటే ఏంటిది? x2 అంటే రిమూవ్డ్ సెంటర్ ఆఫ్ మాస్. So if you use this formula, you will get position of center of mass. Position shift ఒకటి కాదు. Position defines where it is actually. Shift అంటే ఎంత పక్కకు జరిగింది. ఓకే, ఇక్కడ ఎంత పక్కకు జరిగింది అని అంటే 3 meters జరిగింది. ఇప్పుడు నాకు పొజిషన్ కావాలి. మీకు తెలుసు ఇక్కడ పొజిషన్ అనేది ఎగ్జాక్ట్లీ ఇట్ కేమ్ డౌన్ కదా. నేను ఆరిజిన్ ఇక్కడ తీసుకున్నా కదా. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏం రావాలి? 0,0 రావాలి ఆన్సర్. Let's see whether we get 0,0 or not. నేను తీసుకున్న కోఆర్డినేట్స్ ప్రకారం I will get 0,0. Okay, let's check. So I want XCM. XCM ఎంత? m1 x1 టోటల్ సిస్టమ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత? 12. ఓకే, x1 అంటే ఏంటిది? సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది? దానికి x1 ఏమన్నా ఉందా? లేదు కదా, 0. ఓకే, మైనస్ m2 x2 మైనస్ m2 అంటే రిమూవ్డ్, దట్ ఈస్ 6m. దానికి x2 వాల్యూ ఏమైనా ఉందా? లేదు, 0. అంటే మొత్తం మీకు 0 వచ్చేస్తుంది కదా. సో XCM is 0. ఫైన్, 0 వచ్చింది. మరి YCM కూడా 0 రావాలి, అది చూద్దాం. m1 y1 minus m2 y2 by m1 minus m2. Okay, so now what we get? m1 y1, m1 total mass that is 12, y1 ఎంత? y1 total y1 ఎక్కడ ఉంది? 3 minus m2 removed 6. అది ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఎంత డిస్టెన్స్ లో ఉంది? రిమూవ్డ్ 6. ఓకేనా? ఓకే, బై m1 మైనస్ m2 టోటల్ మాస్ మైనస్ రిమూవ్డ్ మాస్. చూడండి, 12 3 36, 6 6 36. ఇక్కడ కూడా 0 అయిపోయింది కదా. అంటే ఇప్పుడు న్యూ పొజిషన్ ఏంటి? సెంటర్ ఆఫ్ మాస్ 0,0. అట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే, డోంట్ క్లబ్ దిస్ షిఫ్ట్ అండ్ పొజిషన్. ఓకే, షిఫ్ట్ అడిగితే ఓన్లీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది.
ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ కి న్యూ సెంటర్ ఆఫ్ మాస్ కి. న్యూ సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ అడిగితే ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఇది రిమూవ్ చేసినప్పుడు ఇన్ కేస్ యాడ్ చేస్తే m1y1 ప్లస్ m2y2 బై m1 ప్లస్ m2. అక్కడ వచ్చిన m1y1 m2y2 ఈ m1y1 m2y2 ఒకటి కాదు. ఎందుకు ఒకటి కాదు? ఇక్కడ m1 అంటే టోటల్ సిస్టమ్ యొక్క మాస్, దాని టోటల్ కోఆర్డినేట్స్ y1 x1 అంటే. ఇక్కడ m2 అంటే రిమూవ్ చేసింది. ఓకే, బీ కేర్ఫుల్. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. Two particles masses 10 and 30 kgs are lying on a straight line. 10 kg mass is shifted. See, ఇక్కడ 10 kg and 30 kg రెండు ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. ఇప్పుడు 10 kg అనేది ఎక్కడికి షిఫ్ట్ చేసేళ్ళు? Towards 30 kg by a distance of 2 centimeters. So this is shifted like this. 2 centimeters shift చేసిన. Now this is the position of 10 kg. Okay. By what distance should the 30 kg mass to be shifted so that the position of the center of mass does not change? Okay, చెప్పండి. ఫస్ట్ 10 కి 30 కి సమ్వేర్ 30 kgs నియర్ బై ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్. ఏదైతే ఎక్కువ మాస్ ఉంటుందో సెంటర్ ఆఫ్ మాస్ విల్ లై టువర్డ్స్ ద హెవియర్ మాస్. ఫర్ ఎగ్జాంపుల్ సన్ అండ్ ఎర్త్ ఉంది. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? సన్ అండ్ ఎర్త్ సిస్టమ్ కి సన్ లోపలే ఉంటుంది, ఎందుకంటే అంత పెద్దగా ఉంటుంది సన్. ఓకే, సన్ ఈస్ వెరీ 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 బిగ్ కంపేర్ టు ఎర్త్ కదా. సో సెంటర్ ఆఫ్ మాస్ లైస్ ఇన్సైడ్ ద సన్ ఓన్లీ. అదే జూపిటర్ కి సన్ తీసుకున్నాం అనుకోండి, జూపిటర్ కొంచెం హెవీ ప్లానెట్ కాబట్టి సన్ కి జస్ట్ అవుట్ సైడ్ ఉంటుంది అనమాట ఈ రెండు సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్. సరే, ఇప్పుడు 30 kgs అండ్ 10 kgs సెంటర్ ఆఫ్ మాస్ విల్ లై సమ్వేర్ ఎట్ హియర్ సి. బట్ ఎప్పుడైతే నేను 10 kgs ఇటు జరిపినా, ఓకే, 10 kg ఏం లేదు, ఫస్ట్ ఇట్లా బ్యాలెన్స్ అవుతుంది. ఇట్లా బ్యాలెన్స్ అవుతున్నప్పుడు నేనేం చేసిన, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసి కొంచెం ఇటే జరిపిన, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ కదా అవుతుంది. So for that, I should shift this 30 kgs towards left or towards right. ఆలోచించండి, towards left or towards right? Towards left. Even though మీకు తెలియకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో ఇక్కడ షిఫ్ట్ అనేది, let's say this is 1, this is 2. So here the shift delta x1 is plus 2 centimeters. Towards right ని పాజిటివ్ తీసుకుంటున్నా. ఓకేనా? సో డెల్టా x2 ఎంత నాకు తెలియదు. I will find this. But whatever delta xcm అంటే is there any shift in center of mass? లేదు అస్సలే. ఎందుకంటే he should not have any center of mass shift. ఇంతకుముందు ఎక్కడైతే పొజిషన్ లో ఉందో అక్కడనే ఉండాలట, అది చేంజ్ కావద్దు. ఏం లేదు, మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? xcm is equals to m1 x1 plus m2 x2 by m1 plus m2 కదా ఫర్ పాయింట్ masses, రైట్? ఇఫ్ ఐ పార్షియల్ డిఫరెన్షియేట్ చేసినాం అనుకోండి, డెల్టా xcm is equals to m1 delta x1 plus m2 delta x2 by m1 plus m2. అంతేనా? ఓకే, ఇక్కడ డెల్టా xm ఉండాలా ఉండద్దా? ఉండద్దు. అంటే ఇది జీరోనే కదా, దే షుడ్ నాట్ బి ఎనీ షిఫ్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్. ఇదంతా ఇటు పోతే జీరోనే కదా. సో మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? m1 delta x1 is equals to minus m2 delta x2. చూసి ఇలా మైనస్ వచ్చింది అంటే మీకు డెల్టా xm మెయింటైన్ కావాలి అని అంటే ఒకటి రైట్ సైడ్ పుష్ చేస్తే ఇంకోటి లెఫ్ట్ సైడ్ పుష్ చేయాలి, ఒకదానికొకటి ఆపోజిట్ సైడ్. ఫైనల్ ఆన్సర్ మనకు మైనస్ లో వచ్చేస్తుంది, అందులో ప్రాబ్లం లేదు. చూడండి, 10 this delta x1 is 2, 30 delta x2. Okay, so here 0 cancel, minus 2 by 3 centimeters ఇంత షిఫ్ట్ చేయాలి. మైనస్ రిప్రజెంట్స్ ఇట్ షుడ్ బి షిఫ్టెడ్ టువర్డ్స్ లెఫ్ట్, అట్లా చెప్పుకోవచ్చు. ఓకే, వాట్ ఇఫ్ the question is like this? ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, ఇట్లా వర్టికల్ గా ఉంది. ఓకే, వర్టికల్ గా ఉంది. లెట్స్ సే ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ అనేది ఒక 30 centimeters అని అనుకుందాం. దిస్ ఇస్ 10 kgs, దిస్ ఇస్ 20 kgs. So center of mass somewhere it will lie here kada, near to 20 kg center of mass ఉంటుంది. Okay, now the question is like this: center of mass should be shifted. అంటే ఇక్కడ y axis లో ఉంది కాబట్టి and delta ycm ఉంది. Delta ycm should be shifted upwards by 2 centimeters అని అంట, పైకి కాబట్టి plus 2 centimeters అని రాస్తా. Okay, so how much 10 kg to be moved? ఓకే, 10 kg ఎంత జరిపితే ఇది 2 centimeters షిఫ్ట్ అవుతుంది. క్వశ్చన్ అర్థమైందా?
ఏం లేదు, దీని 20 kgని డిస్టర్బ్ చేయట్లేదు. బట్ నాకు సెంటర్ ఆఫ్ మాస్ అనేది పైకి షిఫ్ట్ కావాలి. ఎంత షిఫ్ట్ కావాలి? 2 centimeters షిఫ్ట్ కావాలి. ఇది న్యూ సెంటర్ ఆఫ్ మాస్. సో ఇది అక్కడే ఉంచితే సెంటర్ ఆఫ్ మాస్ ఇది అక్కడే ఉంచితే సెంటర్ ఆఫ్ మాస్ కూడా అక్కడే ఉంటుంది. మనకు షిఫ్ట్ కావాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే కదా. సో వాట్ షల్ వి డూ? సో 10 kgని షిఫ్ట్ చేయాలి. బికాస్ యూ కాంట్ మూవ్ 20 kg. 20 kg మాస్ రెస్ట్ లో ఉంది, దాన్ని జరపొద్దు, 10 kgనే జరపాలి. సో నౌ హియర్ ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ యాజ్ 1, దిస్ ఇస్ 2. సో ఇక్కడ డెల్టా YCM ఏం రాసుకోవచ్చు? M1 డెల్టా Y1 ప్లస్ M2 డెల్టా Y2 by M1 plus M2. ఓకే, ఇక్కడ there is no change in the position, but delta YCM ఎంత? 2 centimeters. M1 mass 10, delta Y1 by total mass 30, 0 cancel, 6 centimeters ప్లస్ వచ్చింది. అంటే దీన్ని పైకి 6 centimeters జరిపినాం అనుకోండి, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది 2 centimeters షిఫ్ట్ అవుతుంది. లైక్ దట్ ఆల్సో యూ కెన్ ఆస్క్. ఇది చూడండి, యూనిఫామ్ స్పియర్ ఆఫ్ రేడియస్ R ఈజ్ రిమూవ్డ్. ఇక్కడ స్పియర్ లో నుంచి రిమూవ్ చేస్తున్నాడు. ఓకే, మనకి ఇన్ కేస్ ఇదే డిస్క్ అనుకోండి, యూ కెన్ యూస్ ఏరియాస్ A1 x1 మైనస్ A2 x2 బై A1 మైనస్ A2 యూజ్ చేయొచ్చు. కానీ ఇది ఏరియా కాదు, వాల్యూమ్ వైజ్ రిమూవ్ చేస్తున్నాడు కదా. దిస్ ఈస్ ద రిమూవ్ పోర్షన్. ఇంత పోర్షన్ రిమూవ్ చేసేసాడు, రైట్? అండ్ దిస్ ఈస్ ద సెంటర్. ఓకే, ఈ సెంటర్ లో నుంచి దిస్ ఇస్ రేడియస్ R. రిమూవ్డ్ స్పియర్ ఎంత? రేడియస్ R/2. ఇక్కడ నుంచి ఇక్కడికి R/2 కదా. ఓకే, మొత్తం స్పియర్ రేడియస్ R. ఓకే, సో విచ్ మీన్స్ దిస్ టోటల్ స్పియర్ రేడియస్ ఇస్ R. ఇక్కడ నుంచి మీరు ఎక్కడన్నా రాసుకోండి, ప్రాబ్లం లేదు. దిస్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ R. అంటే హౌ మచ్ ఈస్ దిస్ రేడియస్? R/2 కదా. సో R/2 రేడియస్ ఉన్న స్పియర్ ని రిమూవ్ చేసింది. సో వాట్ విల్ బి ద షిఫ్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్? అల్టిమేట్ గా ఎటు షిఫ్ట్ అవుతుంది? ఇదే కదా షిఫ్ట్ అయ్యేది. ఓకే, ఎంత షిఫ్ట్ అయింది? షిఫ్ట్ కి ఫార్ములా ఏమని చెప్పిన? మాస్ రిమూవ్డ్ ఇంటూ D బై టోటల్ మాస్ మైనస్ రిమూవ్డ్ మాస్. సో ఎంత మాస్ రిమూవ్ చేసినాం తెలియదు కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ లో ఉంది. సో సింపుల్, మాస్ ఇస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. పైన కింద డెన్సిటీ క్యాన్సిల్ అయిపోతాయి. సో దీన్నే మీరు వాల్యూమ్ రిమూవ్డ్ ఇంటూ D బై టోటల్ వాల్యూమ్ మైనస్ రిమూవ్ వాల్యూమ్ లాగా రాసుకోండి ఫార్ములా. సో ఎంత వాల్యూమ్ రిమూవ్ చేసినాం? 4/3 pi r3. R అంటే R/2 హోల్ క్యూబ్ ఇంటూ డిస్టెన్స్. డిస్టెన్స్ ఎంత? D stands for distance of old or system center of mass from the remote center of mass. చూడండి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికే కదా. ఎంత డిస్టెన్స్? R/2. ఓకే, సో హియర్ యూ కెన్ రైట్ దిస్ యాజ్ R/2. దిస్ ఇస్ D బై టోటల్ వాల్యూమ్ 4/3 pi. టోటల్ వాల్యూమ్ అంటే 4/3 pi r3 మైనస్ 4/3 pi r3 by 8. Okay, so now I can cancel 4/3 pi r3, 4/3 pi r3, 4/3 pi ఇక్కడ r3 cancel అయిపోతుంది. So what is the answer? See here, ఇక్కడ 1/8 ఉంటుంది ఇంటూ r/2 అంటే r/16 వస్తుంది. ఇక్కడ 1 మైనస్ 1/8 ఉంటుంది. అర్థమైందా ఈ స్టెప్? ఇక్కడ ఒక r ఉంది, r/2, ఇక్కడ 1/8. ఎందుకంటే r³ క్యాన్సిల్ అయింది కానీ 2³ ఉంటుంది కదా. 1 మైనస్ 1/8. సో హియర్ యూ విల్ గెట్ r/16 మైనస్ 7/8. 1s 2s యూ విల్ గెట్ r/14. సో ఎంత షిఫ్ట్ అయింది అని అంటే ఎగ్జాక్ట్లీ r/14 డిస్టెన్స్ షిఫ్ట్ అయింది. ఇప్పుడు న్యూ కోఆర్డినేట్స్ అడిగితే, న్యూ కోఆర్డినేట్స్ అడిగింది అనుకోండి, ఫస్ట్ మీకు ఓల్డ్ కోఆర్డినేట్స్ తెలియాలి. ఇఫ్ దిస్ ఈజ్ ఓల్డ్ కోఆర్డినేట్, దట్ ఈస్ 0,0 అనుకుంటే ఈ పాయింట్ ఎంత షిఫ్ట్ అయింది? r/14 షిఫ్ట్ అయింది. అంటే ఇప్పుడు మైనస్ r/14, 0. దీస్ ఆర్ ద న్యూ కోఆర్డినేట్స్ అవుతుంది. సో కోఆర్డినేట్స్ అడిగితే ఇట్లాంటి క్వశ్చన్స్ లో ప్రాబ్లం లేదు, సిమెట్రీగా రిమూవ్ చేస్తున్నాం కాబట్టి. రిమైనింగ్ క్వశ్చన్స్ లో బెటర్ టు టేక్ A1 x1 మైనస్ A2 x2 అట్లాంటివి తీసుకోండి. సో నౌ a స్మాల్ క్వశ్చన్, మంచి ఫెమిలియర్ క్వశ్చన్ ఇది. హియర్ ఐ గాట్ ఒక బాల్ లాంటిది ఉంది విచ్ ఇస్ సస్పెండెడ్ విత్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ L. ఓకే, దీనికి రేడియస్ అనేది R ఉంది అని అనుకుందాం. లెట్స్ సే రేడియస్ ఇస్ R. ఓకే, ఇక్కడ చిన్న స్మాల్ హోల్ చేసేసాం మనం. ఈ స్మాల్ హోల్ చేసినప్పుడు రైట్, ఇందులో నుంచి ఆ వాటర్ అనేవి పోతున్నాయి.
and it is swinging, it is making oscillations, ఇటు కదులుతూ ఉంది. Now what happens to time period? Think for a while. See, it is oscillating. We know time period is equals to 2 pi under root of L by G. Now what happens to time period? ఆలోచించండి. అయిపోయిందా? Right. See here, time period increases or decreases. First increases, then decreases. Nothing changes అని అంటే చూద్దాం. టైం పీరియడ్ ఫార్ములా ఏంటిది అసలు? 2 pi under root of L by G. ఓకే, ఇక్కడ L అంటే ఏంటిది? లెంత్ ఆఫ్ ద పెండులం. సార్ లెంత్ అంటే L తీసుకుందామా? నో. Here L stands for distance from the center of mass to the point of suspension. అంటే ఇక్కడ ఈ L అనేది L plus R అన్నమాట. ఓకే, సో 2 pi under root of L plus R by G. సో ఇది టైం పీరియడ్. సో నౌ థింక్ ఆఫ్ దిస్ L plus R వాల్యూ. G వాల్యూ అయితే అంతే, 2 pi వాల్యూ అంతే. సో L plus R వాల్యూ చూడండి. ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎగ్జాక్ట్లీ సెంటర్ దగ్గర ఉన్నది. ఏది? వాటర్ ఏం పోకముందు. నా వాట్ ఈస్ హ్యాపెనింగ్? దిస్ వాటర్ ఈస్ గెటింగ్ ఎంప్టీ. సో స్లోగా వాటర్ అయిపోతున్నప్పుడు ఈ పార్ట్ అనేది ఎంప్టీ అవుతున్నప్పుడు నీకు సెంటర్ ఆఫ్ మాస్ ఎట్ షిఫ్ట్ అవుతుంది, కిందికి షిఫ్ట్ అవుతా ఉంటుంది కదా, అవునా కదా? సి ద వాటర్ విల్ బి టిల్ హియర్, కొంచెం కొంచెం ఖాళీ అయిపోయింది అని అనుకుందాం, రైట్? సో అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎటు షిఫ్ట్ అవుతుంది? కిందికి షిఫ్ట్ అవుతుంది, అవునా? సెంటర్ ఆఫ్ మాస్ కిందికి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఈ టోటల్ వాల్యూ ఏదైతే ఇక్కడ నుండి ఇక్కడికి సస్పెన్షన్ అయిన వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? అంటే ఇండైరెక్ట్ గా ఎల్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? సార్ ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా, ఎందుకంటే మొత్తం వాటర్ అంతా కిందికి పోతుంది, కిందికి పోతుంటే సెంటర్ ఆఫ్ మాస్ కూడా కిందికి పోతుంది, సస్పెన్షన్ నుంచి లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో లెంత్ ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ ఇంక్రీజ్ అవ్వాలి. మరి అట్లనే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందా అంటే నో. See, at one particular point completely this water gets empty. అప్పుడు మళ్ళీ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ మళ్ళీ సెంటర్ దగ్గర ఉంటుంది. అప్పుడు మళ్ళీ టైం పీరియడ్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ లో ఎంత ఉందో అంతే ఉంటుంది. నౌ ద టైం పీరియడ్ విల్ బి కాన్స్టెంట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఫస్ట్ టైం పీరియడ్ ఇంక్రీజెస్ అండ్ దెన్ రిమైన్స్ కాన్స్టెంట్ యాజ్ ప్రీవియస్. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. నెక్స్ట్, మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. హియర్ మనకి వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కానీ యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కానీ. ఓకే, సో ఈ లైక్ m1 m2 m2 v2 m3 v3 సో ఆన్ బై టోటల్ మాస్ లైక్ దట్. ఓకే, సో దీన్ని మనం మూమెంటం లాగా కూడా రాసుకోవచ్చు కదా. దీస్ ఆర్ నథింగ్ బట్ వెలాసిటీ. సో p1 plus p2 plus p3 plus so on by total mass, which is nothing but vcm. Okay, so total mass into vcm అని రాసింది అనుకోండి, this is nothing but total momentum, which is sum of individual momentums. ఏం లేదు, ఒక చిన్న జార్ ఉంది, అందులో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఇట్స్ గోయింగ్ విత్ సమ్ వెలాసిటీస్. ఓకే, సో ఇప్పుడు ఇండివిజువల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మూమెంటం ఉంటుంది, రైట్? సో ఈ మొత్తం సెంటర్ ఆఫ్ మాస్ ఎంత వెలాసిటీతో పోతుంది? దట్ ఈస్ నథింగ్ బట్ ఓవరాల్ మూమెంటం. మనం ఎప్పుడు బాడీని కన్సిడర్ చేసుకున్నా కూడా దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎట్లా పోతుంది అనేదే కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, we will only consider ఈ లోపల ఎన్ని పార్టికల్స్ ఎన్ని డైరెక్షన్స్ లో ఎంత వెలాసిటీతో అయినా పోనివ్వండి, మనకు అవసరం లేదు. దిస్ టోటల్ మాస్ ఇంటూ దిస్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ నథింగ్ బట్ మొమెంటం. ఓకే, సో ఇండివిజువల్ గా పార్టికల్స్ అనేవి ఒకటి పాజిటివ్ ఉండొచ్చు, ఒకటి నెగిటివ్ ఉండొచ్చు, ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అవ్వచ్చు. ఓకే, సో ఇట్ కెన్ హ్యాపెన్, ఎనీథింగ్ హ్యాపెన్. లైక్ దట్ ఏసీఎం ఆల్సో మనకి ఏముంటుంది ఫార్ములా? m1a1 plus m2a2 plus so on by total mass. So if I send this MACM, which is nothing but individual forces, F1 plus F2 plus F3 so on. So MACM and total force ayega. So total force is nothing but sum of all forces, that is nothing but external plus internal. But internal forces anni cancel అయిపోతాయి. So here I can write F external is equals to MACM. ఓకే, సో ఇక్కడ కూడా మనకి పార్టికల్స్ అనేవి లోపల ఒక్కొక్క పార్టికల్ కి ఒక్కొక్క యాక్సిలరేషన్ ఉండొచ్చు, రైట్? సో అల్టిమేట్లీ వి విల్ టేక్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, సో ఈవెన్ పార్టికల్స్ కి యాక్సిలరేషన్ ఉన్నా సెంటర్ ఆఫ్ సిస్టమ్ ఆర్ సెంటర్ ఆఫ్ మాస్ కి యాక్సిలరేషన్ ఉండకపోవచ్చు. సార్ అట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది? సి whenever we consider some cases like this,
లెట్స్ సే హియర్ ఇస్ వన్ ప్లానెట్ P1 అనుకుందాం, ఇక్కడ ఇంకొక ప్లానెట్ ఉంది P2. సో మ్యూచువల్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల దీస్ టూ కీప్స్ ఆన్ అట్రాక్టింగ్. ఓకే, దీనికి మాస్ m1 ఉంటుంది, దీనికి మాస్ m2 ఉంటుంది, డిఫరెంట్ మాసెస్ ఉంటాయి. సో దిస్ విల్ స్టార్ట్ యాక్సిలరేటింగ్ లైక్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్, దిస్ విల్ స్టార్ట్ యాక్సిలరేటింగ్ లైక్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్ విత్ యాక్సిలరేషన్స్ a1 and a2. సో ఇక్కడ చూసిల్లా దీనికి యాక్సిలరేషన్ a1 ఉన్నది, దీనికి కూడా యాక్సిలరేషన్ a2 ఉన్నది. బట్ వెన్ ఐ కన్సిడర్ దిస్ టోటల్ as one single system, now what is the center of mass acceleration? 0. ఎందుకు సార్ 0? ఎందుకనంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ సిస్టమ్ కి ఇంటర్నల్ ఫోర్సెస్ కింద యాక్ట్ అవుతుంది. వెన్ ఇట్ యాక్ట్స్ లైక్ ఇంటర్నల్ ఫోర్సెస్ కెనాట్ చేంజ్ సిస్టమ్స్ సెంటర్ ఆఫ్ మాస్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉంటేనే సెంటర్ ఆఫ్ మాస్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. ఇఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఆర్ దేర్, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఈవెన్ మనం ఒక స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ మీద నిల్చోండి, వెన్ యూ కీప్ ఆన్ వాకింగ్ ఫ్రమ్ ద అదర్ ఎండ్, ఇట్లా వాక్ చేస్తున్నాం, ఇది స్మూత్ ఇంక్లైన్ ప్లేన్. సో ఈ మొత్తం సిస్టమ్కి ఏమైపోతుంది, నో ఫోర్స్ ఇస్ యాక్టింగ్. ఈవెన్ ఇక్కడ ఫ్రిక్షన్ ఉన్నా మీరు అటు పోతున్నా కూడా దట్ విల్ యాక్ట్ లైక్ ఇంటర్నల్ ఫోర్సెస్. సో దిస్ స్లైడర్ మే మూవ్ బ్యాక్వర్డ్స్, బట్ సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ అనేది షిఫ్ట్ కాదు, ఎక్కడుందో అక్కడే ఉంటుంది. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే, సింపుల్ రీజన్, దట్ ఈస్ నథింగ్ బట్ వెన్ దెర్ ఈస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్. ఓకే, లేదు, ఇంతకుముందు చూద్దాం ఒకసారి. లెట్స్ కన్సిడర్ దిస్ వన్. ఓకే, సో హియర్ VCM ఉంది. VCM అనేది ఎంత, m1 v1 plus m2 v2 so on by total mass. Here whenever we consider momentum, okay, ఈ momentum కన్సిడర్ చేసుకున్నారు అనుకోండి, what I can write m1 v1 plus m2 v2 sum of all momentums రాయొచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు ఈ మొమెంటం అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఎప్పుడైతే ఫోర్స్ ఉందో అప్పుడే చేంజ్ అవుతుంది కదా. అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటేనే అప్పుడే మొమెంటం అనేది చేంజ్ అవుతుంది. ఇంటర్నల్ ఫోర్సెస్ కెనాట్ చేంజ్ మొమెంటం కీప్స్ కాన్స్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు వస్తాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో నీడ్ టు వరీ. హియర్ యూ కన్సిడర్ టూ పార్టికల్స్ A and B of mass. ఓకే, 2 and 1 kgs రెస్పెక్టివ్లీ ప్రొజెక్టెడ్. సో ఇక్కడ వెలాసిటీ అనేది ఎంత ఇచ్చిండు, 200 మీటర్ పర్ సెకండ్ గివెన్. ఇక్కడ వెలాసిటీ అనేది 50 మీటర్ పర్ సెకండ్ ఇచ్చేసింది. ఇనిషియల్లీ బట్ 90 meters. Find the maximum height attained by the center of mass. ఇక్కడ అసలు సెంటర్ ఆఫ్ మాస్ పైకి పోతుందా లేకపోతే పైనుండి కిందికి పోతుందా, ఫస్ట్ అది ఐడెంటిఫై చేయాలి అంటే మీరు ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సి దిస్ ఈస్ 1 kg and this is 2 kg. ఓకే, సో 1 kg 2 kg అంటే సమ్వేర్ సెంటర్ ఆఫ్ మాస్ ఇనిషియల్ గా ఇక్కడ ఎక్కడో ఉంటది అని అనుకుందాం. ఇక్కడ ఎక్కడో సెంటర్ ఆఫ్ మాస్ ఉంది C. ఓకే, సో ఈ సెంటర్ ఆఫ్ మాస్ కి వెలాసిటీ ఎంత, ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయండి. సి ఐ విల్ ఫైండ్ UCM, దట్ ఈస్ m1 u1 ప్లస్ m2 u2 బై m1 ప్లస్ m2. ఓకే, సో m1 u1 2. సార్ దానికంటే ముందు ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేద్దామా. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు, ఏదో ఒకటి ఆరిజిన్ తీసుకోండి. ఇది ఆరిజిన్ తీసుకుంటున్నా, ఆరిజిన్ తీసుకుంటే వాట్ విల్ బి ద ఆన్సర్, YCM m1 y1 అంటే 0, m2 y2 2 into 90 by m1 plus m2 3 1s 3 3s. సో దట్ ఈస్ 60 meters. సో ఎక్కడ ఉంది సెంటర్ ఆఫ్ మాస్ 0,60 దగ్గర ఉంది. సో 0,60 దగ్గర ఉంది. సి ఎట్ 60 meters ఫ్రమ్ ద గ్రౌండ్ ఇట్ ఈస్. ఇది పైకి పోతుందా కిందికి వస్తుందా అనేది ఇక్కడ డిసైడ్ చేస్తుంది. ఏది, UCM అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత. సి m1 u1 plus m2 u2. m1 ఎంత, m1 is 1. what is u1, take upward as positive 200 plus m2 u2 2, u2 అంటే 50 డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ తీసుకున్నాం, బై m1 plus m2 దట్ ఈస్ 3. సో ఎంత వస్తుంది ఇక్కడ మనకి, UCM is equals to, కరెక్టేనా, 200 minus 100 దట్ ఈస్ 100 by 3 meter per second. మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా, మనం పై కంటే పాజిటివ్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ మాస్, ఇక్కడ ఉన్న సెంటర్ ఆఫ్ మాస్ కి వెలాసిటీ ఎంత ఉంటుంది, 100 by 3 meter per second ఉంటుంది. అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ పైకి పోతుంది కదా.
పైకి పోయి then it will come down. Sir, why again it will come down? Because ultimately both the balls reach ground కదా. రెండు గ్రౌండ్ కి రీచ్ అయినా సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, కిందనే ఉంటుంది కదా ఇంకా. సో ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ విల్ స్టార్ట్ గోయింగ్ అప్వర్డ్స్. ఎందుకు అప్వర్డ్స్? బికాస్ ఇట్ విల్ గెట్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ మైనస్ వచ్చింది అనుకోండి, సెంటర్ ఆఫ్ మాస్ కిందికి వస్తున్నట్టు అర్థం, అంటే ఇంకా అక్కడ నుంచి మాక్సిమం హైట్ కి పోదు. సో దే లాస్ట్ క్వశ్చన్, what happens to center of mass? Will it reach first? It will go up, then comes down, it will go down, it will stay there. ఇట్లాంటివి ఇస్తాడు అనమాట ఆప్షన్. సో ఇక్కడ ఏంది 100/3 మీటర్ పర్ సెకండ్ పైకి వచ్చింది కాబట్టి ఇట్ విల్ గో అప్. సార్ ఎంత హైట్ పోతుంది మనకు తెలుసు కదా, ఫార్ములా మాక్సిమం హైట్ ఇస్ ఈక్వల్స్ టు u స్క్వేర్ బై 2g. u స్క్వేర్ అంటే ఇక్కడ UCM స్క్వేర్ ఎంత వస్తుంది, 100 into 100 by 2 into 10. So you solve this, you will get the answer. That is the velocity of center of mass. ఇది హైట్ ఎక్కడ నుండి వస్తుంది మనకు హైట్. From this you will get h. In case if he asks from ground, you should add this 60 meters also. ఇక్కడ వచ్చే గుర్తుపెట్టుకోండి అది. If he is asking find the maximum height attained the center of mass of the particle. Okay. So from the ground అని అంటే మీరు 16 plus h చేయాలి. లేదు ఫ్రమ్ ద ప్రీవియస్ పొజిషన్ అంటే డైరెక్ట్లీ హెచ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. లైక్ దట్ యూ షుడ్ డూ. నెక్స్ట్ క్వశ్చన్, సి హియర్, ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఫస్ట్ దీస్ ఆర్ కనెక్టెడ్ బాడీస్. ఫస్ట్ యూ ఫైండ్ యాక్సలరేషన్. సరే యాక్సలరేషన్ ఎంత? యాక్సలరేషన్ గుర్తుందా? కనెక్టెడ్ బాడీస్కి ఎట్లా చేస్తాం? సి ఇక్కడ ఫోర్స్ ఎంత ఉంది, ఇక్కడ ఫోర్స్ mg sin 37. ఇక్కడ ఎంత ఫోర్స్, ఇక్కడ mg sin 53. సో విచ్ ఈస్ మోర్ వాల్యూ, mg sin 53 మోర్ కదా. సో నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది? నెట్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ mg sin 53 minus mg sin 37. This is net force by total mass ఎంత 2m. సో mm cancel, g value 10 తీసుకున్నాడు, 2 1s 2 5s అవుతుంది. So sin 53 value 4/5 minus 3/5, that is 1/5. So ఇక్కడ acceleration వచ్చేసి 1 meter per second square. This is the acceleration. అంటే దాని అర్థం ఏంటిదనంటే ఈ బ్లాక్ పైకి యాక్సలరేట్ అవుతుంది. ఎంత యాక్సలరేషన్? 1 meter per second square. ఈ బ్లాక్ కిందికి 1 meter per second square తోని యాక్సలరేట్ అవుతుంది. We should find acceleration of center of mass. ఈ సిస్టమ్ కి సెంటర్ ఆఫ్ మాస్ సమ్వేర్ హియర్ ఇట్ విల్ బి. దాని యాక్సలరేషన్ ఎంత? యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, వాట్ ఇస్ ద ఫార్ములా? m1a1 plus m2a2 by m1 plus m2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు a1 1 a2 కూడా 1 అనే తీసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ గో రాంగ్. ఎందుకు? దే ఆర్ హ్యావింగ్ సర్టెన్ డైరెక్షన్స్. డైరెక్షన్స్ లేకుండా తీసుకోవడానికి లేదు కదా. సో మరి ఎట్లా తీసుకుందాం డైరెక్షన్? సీ యూ కెన్ టేక్ లైక్ దిస్. ఈ డైరెక్షన్ ని, ఓకే, మీ ఇష్టం, x యాక్సిస్ y యాక్సిస్, యూ కెన్ టేక్ ఎనీథింగ్. ఇఫ్ ఐ టేక్ దిస్ యాజ్ నెగటివ్ x యాక్సిస్, సో ఈ డైరెక్షన్ ని పాజిటివ్ y యాక్సిస్ అని తీసుకున్నాం అనుకోండి, అంటే దీని యాక్సలరేషన్ ఏమవుతుంది? లెట్స్ సే దిస్ ఈజ్ 1 అనుకుందాం, దిస్ ఈజ్ 2 అనుకుందాం. ఓకే, సో యాక్సలరేషన్ ఆఫ్ a1 విల్ బి, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ కదా. ఈ రెండు పర్పెండిక్యులర్ గానే ఉంటాయి. చూడండి, ఇది 90 degrees, ఇది 53 37 అంటే 90 కదా. ఈ డైరెక్షన్ లో పోతుంది. ఈ డైరెక్షన్ లో ఐ కెన్ సే 1j గ్యాప్. ఓకేనా? Now what about a2? a2 is going in this direction, minus 1 I cap. These are the accelerations. Now you substitute ACM is equals to m1 a1, m a1 under j cap minus m I cap by m1 plus m2 under 2m. Okay, so m cancel, so minus 1/2 I cap minus j cap. But answer itla undadu, మీరు magnitude find out చేయాల్సింది. So magnitude, how much you will get? Simply 1/2 under root of 1 square plus 1 square under root 2 kada. So you will get 1/√2 meter per second square. This is the acceleration of center of mass. Like that you should do. Ikkada m అని ఇచ్చింది కాబట్టి లక్కీగా ప్రాబ్లం లేదు. సో సమ్ టైమ్స్ m 2m అని ఇస్తాడు, అది బీ కేర్ఫుల్. m 2m అని ఇచ్చిన మళ్ళీ mm అని తీసుకున్నారు అనుకోండి, పోతుంది. Look at this question. See, as I said, external forces can only change center of mass. This is the question. Simple question.
Here there is a boat like this. ఈ boat length ఎంత అంటే 9 meters. 9 meters. So here a person is walking. Person mass, boat 500 kgs. Okay. This mass of boat is 500 kilograms. A man of mass 100 kgs. So he is having mass of 100 kg. If he runs to the other end of the boat and stops, the displacement of the boat is. ఇక్కడ మీకు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎక్కడన్నా వచ్చిందా? లేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇక్కడ మ్యాన్ అండ్ బోట్ దిస్ టుగెదర్ ఇట్స్ ఎ సిస్టమ్. దెర్ ఇస్ నో ఫోర్స్ యాక్టింగ్ ఎక్స్టర్నల్లీ. మ్యాన్ వాక్ చేసినా రన్ చేసినా బోట్ ని అటు ఇటు అనన్నా కూడా నో ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎందుకనంటే ఇక్కడ ఇంటర్నల్ ఫోర్సెస్ కింద యాక్ట్ అవుతాయి అవి. ఇఫ్ హీఈస్ వాకింగ్ టువర్డ్స్ ద అదర్ ఎండ్, హీఈస్ ట్రైంగ్ టు పుష్ ద బోట్ బ్యాక్ సైడ్. ఓకే, సో బోట్ మూవ్ అయింది, వెనక్కి మూవ్ అయింది, మ్యాన్ ముందు మూవ్ అయింది, మొమెంటం కన్సర్వ్ అయినట్టే కదా. యు అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఫర్ ఎగ్జాంపుల్, whenever we consider momentum, ఇక్కడ పర్సన్స్ సర్టెన్ వెలాసిటీ ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు. ఇఫ్ దిస్ m1 v1 ప్లస్ m2 v2, ఓకే, సో వెలాసిటీ ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదు అని అంటే దాని అర్థం ఏంటిది? యాక్సిలరేషన్ లేదు. నో ఎక్స్టర్నల్ ఫోర్స్, నో యాక్సిలరేషన్. నో యాక్సిలరేషన్, వెలాసిటీ అనేది ఏముంటుంది? వెలాసిటీ ఐదర్ జీరో అని ఉండాలి, లేకపోతే వెలాసిటీ అనేది కాన్స్టెంట్ అని ఉండాలి, అంతేగాని చేంజ్ అవ్వద్దు. యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ జీరో ఉంటే వెలాసిటీ జీరో ఉండాలని రూల్ ఏం లేదు. ఒకవేళ సిస్టమ్ మూవ్ అవుతుంది, ఇప్పుడు సడన్లీ ఒక బాంబ్ ఇట్లా మూవ్ అవుతుంది విత్ అ వెలాసిటీ ఆఫ్ 10 meter per second. లెట్స్ సే దిస్ మాస్ ఇస్ 3 kgs. ఓకే, సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ గాట్ ఎక్స్ప్లోడెడ్. ఇప్పుడు ఈ ఎక్స్ప్లోజన్ అనేది డ్యూ టు ఇంటర్నల్ ఫోర్సెస్. సో ఎక్స్ప్లోజన్ జరిగినా కూడా ఈ వెలాసిటీ అనేది ఏం ఎఫెక్ట్ పడదు. దట్ వెలాసిటీ విల్ బి స్టిల్ కంటిన్యూయింగ్. ఎందుకంటే ఎక్స్ప్లోజన్ జరిగింది. ఎక్స్ప్లోజన్ జరిగితే అది ఇంటర్నల్ ఫోర్సెస్ కింద అవుతుంది, అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లేదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదు అని అంటే యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ జీరో. యాక్సలరేషన్ లేదు అని అంటే వెలాసిటీ ఆల్రెడీ కొంచెం ఉంది కదా, అదే వెలాసిటీ కంటిన్యూ అవుతుంది అనమాట. లెట్స్ సే ఇట్ గాట్ బ్రోకెన్ ఇంటూ 2 fragments. One is 2 kg, one is 1 kg. Okay, so 2 kg is moving with some 20 meter per second in the same direction. What is the velocity of 1 kg అని అన్నాడు. ఏం చేస్తారు? మొమెంటం ని కన్సర్వ్ చేయడమే. ఎట్లా చేద్దాం సార్? మొమెంటం అయితే చేంజ్ అవ్వట్లే కదా. ఓకే, ఎందుకు? ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లేవు. సో ఫైనల్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ ఇనీషియల్ మొమెంటం. ఇది ఫైనల్ మొమెంటం ఏదైతే ఉంటుందో m2 v2, దట్ షుడ్ బి ఈక్వల్స్ టు ఇనిషియల్ మొమెంటం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇటు పంపించాలి అనుకోండి, వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఐడియా వచ్చిందా? mvcm 3 into 10 plus m1 v1 2 into 20 plus m2 v2 1 into 10. So now you substitute here, we will get v2 is equals to minus 10. Right, minus 10 meter per second. That is the answer. అంటే ఇది ఎగ్జాక్ట్లీ -10 meter per second తో పోతే అప్పుడు మూమెంటం అనేది కన్సర్వ్ అవుతుంది. ఓకే, సో మూమెంటం కన్సర్వేషన్ యూ కెన్ ఆల్వేస్ అప్లై వెన్ దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్. హియర్ యూ సీ దిస్ మ్యాన్ ఈస్ వాకింగ్ టువర్డ్స్ ద అదర్ ఎండ్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే గ్యాప్ లో ఈ బోట్ ఇక్కడే ఉంటుందా? ఉండదు కదా. లెట్స్ సే హీ ఈస్ వాకింగ్ టువర్డ్స్ ద అదర్ ఎండ్. When he comes towards the other end, the boat moves by a distance something like x. వాక్ చేస్తున్నప్పుడు బోట్ వెనక్కి మూవ్ అవుతుంది కదా, ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది? ఈ పర్సన్ ఎంత డిస్టెన్స్ వాక్ చేస్తే అంత డిస్టెన్స్ మూవ్ అవ్వదు. ఓకే, బట్ ఇట్ విల్ మూవ్ సమ్ డిస్టెన్స్ ఎక్స్. సార్ బ్యాక్వర్డ్స్ అని ఎట్లా తెలుసు? అల్టిమేట్లీ ఇట్ విల్ గో బ్యాక్వర్డ్స్. సార్ మరి ఇద్దరు పర్సన్స్ ఉంటే ఒకరు అటు ఒకరు ఇటు ఇట్లా వాక్ చేస్తే అప్పుడు ఏదో ఒక డైరెక్షన్ తీసుకోండి, అది కూడా చెప్తా. Here let's say the boat went some distance x. Now, is there any change in center of mass? Because initially the whole system is at rest. Still water, floating, without motion. And it rest. And VCM and initial ga 0. Final ga ఎంత ఉంటుంది? 0 నే ఉంటుంది. ఓకే, సో అంటే ఇక్కడ పొజిషన్ అనేది డెల్టా xcm అనేది ఏమైనా షిఫ్ట్ అవుతుందా? లేదు. సో కెన్ ఐ యూజ్ m1 డెల్టా x1 plus m2 delta x2 is equals to 0 use చేయొచ్చు కదా, by m1 plus m2 is equals to delta xcm. Delta xcm 0 కాబట్టి I can bring that m1 plus m2 that side. So this will be the answer.
సో ఇక్కడ చూడండి ఈ మ్యాన్ అనేది ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యిండు మనకి మీరు చూస్తే సార్ ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయ్యింది సార్. సో టోటల్ 9 meters మూవ్ అయ్యింది సార్. నో 9 meters అనేది విత్ రెఫరెన్స్ టు ద బోట్. ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యింది యాక్చువల్లీ? ఈ మ్యాన్ ఇట్లా ముందుకు పోతుంటే బోట్ వెనక్కి వస్తుంది కదా, లైక్ దిస్. సి ఇది బోట్, ఓకే, ఇది మ్యాన్. సో వెన్ హీఈస్ వాకింగ్ లైక్ దిస్, యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి పోతున్నాడు, ఓకే. బట్ ఈ ప్రాసెస్ లో బోట్ అనేది ఇట్లా వెనక్కి వచ్చింది. విత్ రిఫరెన్స్ టు ద బోట్ హీఈస్ గోయింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. బట్ ఇక్కడ ఉండాల్సిన బోట్ ఇట్లా వెనక్కి వచ్చేసింది. అంటే మరి హౌ మచ్ డిస్టెన్స్ హీ మూవ్డ్? సింప్లీ హీ జస్ట్ మూవ్డ్ 9 minus x డిస్టెన్స్. ఎందుకనంటే ఇనీషియల్ గా బోట్ ఇక్కడ ఉంది, ఓకేనా. సో ఈ బోట్ ఇంత డిస్టెన్స్ మూవ్ అవుతున్నప్పుడు, ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది బోట్, ఇక్కడికి వచ్చింది. సో మ్యాన్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాడు, ఇక్కడికి వచ్చింది, రైట్. సో బోట్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది? x డిస్టెన్స్ మూవ్ అయింది. మ్యాన్ 9 meters మూవ్ అయిందా? లేదు, 9 minus x మూవ్ అయింది. ఇది లాజిక్ ఇక్కడ. సో m1 మ్యాన్ మాస్ ఎంత? 100 kg. హౌ మచ్ హీ మూవ్డ్? 9 minus x. రైట్ సైడ్ పాజిటివ్ తీసుకుంటున్నాం. అండ్ బోట్ ఈస్ మూవింగ్ బ్యాక్వర్డ్స్ విచ్ ఇస్ 500. బోట్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది? x డిస్టెన్స్ మూవ్ అయింది, బ్యాక్వర్డ్స్ కాబట్టి మైనస్. సో విల్ గెట్ 900 minus 100x, 600x, అంటే 600x అటు పోతుంది, ఓకే. 0 0 0 0. x వాల్యూ ఇస్ ఎంత అంటే 3/2 meters. సో దిస్ ఇస్ ద వాల్యూ. వాట్ ఇఫ్ 2 persons ఆర్ మూవింగ్? ఇద్దరు పర్సన్స్ మూవ్ అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇదే కేసు తీసుకుందాం. లెట్స్ సే దిస్ ఇస్ అగైన్ 500 kg. హియర్ దర్ ఇస్ అ మ్యాన్ ఆఫ్ 100 kg. ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నాడు, లెట్స్ సే 50 kgs. దే షుడ్ మీట్ ఎట్ ద సెంటర్ అనుకుందాం, ఎగ్జాక్ట్లీ ఇక్కడ, ఓకే. సో నౌ ఫైనల్లీ ఒక్కొక్క పర్సన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడో చూద్దాం. ఫస్ట్ పర్సన్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే ముందు బోట్ సర్టెన్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకోవచ్చు కదా. ఎంత? ఒక x డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సార్ ఆ x డిస్టెన్స్ ఎటు? లెఫ్ట్ సైడా రైట్ సైడా? ఎవరు తీసుకోండి, ఏం చేద్దాం? లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. సార్ మరి రైట్ సైడ్ కూడా తీసుకోవచ్చు. ఇఫ్ ఐ టేక్ లెఫ్ట్ సైడ్ అండ్ ఇఫ్ ఐ గెట్ ఆన్సర్ నెగిటివ్, అప్పుడు నేను తీసుకున్న డైరెక్షన్ రాంగ్. నేను లెఫ్ట్ సైడ్ తీసుకొని నాకు ఆన్సర్ పాజిటివ్ వచ్చింది అనుకో, నేను తీసుకున్నది కరెక్ట్, ఓకే. సో నౌ ఇఫ్ ద మ్యాన్ కేమ్ హియర్, హౌ మచ్ డిస్టెన్స్ మూవ్డ్ బై మ్యాన్ 1? అంటే డెల్టా x1 ఎంత అవుతుంది? కెన్ ఐ సే డైరెక్ట్లీ? ఇప్పుడు 9 meters అన్నాడా? సరే 10 meters తీసుకోండి క్లియర్గా. సో 5 meters మూవ్ అయ్యిందా? లేదు. ఎంత? 5 minus x meters మూవ్ అయ్యిండు. సో పర్సన్ 2 ఎంత మూవ్ అయ్యిండు? డెల్టా x2. హీ మూవ్డ్ 5 plus x. ఓకే, ఇంత డిస్టెన్స్ నడవాలి, బోట్ కూడా మూవ్ అయింది కదా, అంటే 5 plus x. వాట్ అబౌట్ బోట్? బోట్ ఈస్ మూవింగ్ సమ్ x డిస్టెన్స్. సో ఈ 5 plus x అనేది ఈ డైరెక్షన్ లో కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఈ 5 minus x ఈ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్. అండ్ x డిస్టెన్స్ ఇటు తీసుకున్నా కదా, ఇది మైనస్. నౌ అగైన్ యూ షుడ్ సబ్స్టిట్యూట్ m1 x1, m2 x2, m3 x3 బై టోటల్ మాస్. సో మనకి ఆన్సర్ వాల్యూ x వాల్యూ అనేది ఇన్ కేస్ పాజిటివ్ వస్తే మనం తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్, నెగిటివ్ వస్తే ఈ డైరెక్షన్ లో మూవ్ అవ్వట్లేదు బోట్, ఆ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. బట్ వాల్యూ పరంగా అయితే సేమ్, అందులో డౌట్ ఏం అవసరం లేదు, ఓకే. సో లైక్ దట్ we must do. Now coming to center of mass అయిపోయింది, collisions. సో collisions is very important. మేజర్ గా 2 dimension collisions అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతాం. సో 2 dimension collisions I will try my level best to clear you all your doubts with the help of some simulations and some good examples తీసుకుందాం. ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ collisions అంటే ఫిజికల్ ఇంటరాక్షన్ ఉంటేనే collision అని కాదు, ఓకే. ఎక్స్చేంజ్ ఆఫ్ మొమెంటమ్స్ షుడ్ హ్యాపెన్. ఎక్స్చేంజ్ ఆఫ్ మొమెంటమ్స్ ఎట్లా జరిగినా కూడా కొలిజన్ జరిగినట్టే. లెట్స్ సే ఒక నెగిటివ్ చార్జ్ ఒక పాజిటివ్ చార్జ్ వైపు ఇఫ్ యూ ప్రొజెక్ట్ విత్ గ్రేటర్ వెలాసిటీ, దిస్ వెలాసిటీ విల్ బి ఎఫెక్టెడ్, మొమెంటమ్ ఎఫెక్ట్ అవుతుంది, అంటే కొలిజన్ జరుగుతున్నట్టు, ఓకే. ఒక నెగిటివ్ చార్జ్ తీసుకొని దే విల్ జస్ట్ కమ్ అంటే రిపెల్ ఈచ్ అదర్ వితౌట్ ఇంటరాక్టింగ్. నెగిటివ్ పాజిటివ్ తీసుకున్నా కూడా డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది physically it won't be possible. It will come closer to the fields, okay. So here field exchange will be done. ఏదైతే ఈ ఫీల్డ్ వల్ల మొమెంటం ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, అది కొలిజన్ జరిగినట్టే. అంతేగాని ఫిజికల్ ఇంటరాక్షన్ ఉంటేనే కొలిజన్ అని కాదు.
ఎగ్జాంపుల్ చార్జెస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. See, when we consider this collision, here we have 1D collision which we discuss now, and then later on 2D collision. ఈ 1D collision మనకి types ఉన్నాయి. What are those? We have elastic collision, inelastic collision, elastic, inelastic, and partial elastic or inelastic. ఓకే, ఎలాస్టిక్ కొలిజన్ అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటిది? ఇఫ్ ఐ డ్రాప్ అ బాల్, ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎలాస్టిక్ కొలిజన్ బిట్వీన్ బాల్ అండ్ ద గ్రౌండ్, అది మళ్ళీ అదే హైట్ రిబౌండ్ అవ్వాలి అంటే లాస్ ఆఫ్ ఎనర్జీ జరగదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ లాస్ ఆఫ్ ఎనర్జీ. ఎక్కడైనా మనకి మూమెంటం అనేది కన్సర్వ్ అవుతుంది. ఓకే, ఇన్ ఆల్ దీస్ కేసెస్ మూమెంటం విల్ బి కన్సర్వ్డ్, అందులో మనకి డౌట్ ఏం అవసరం లేదు. బట్ ఎలాస్టిక్ కేసులో ఎనర్జీ కూడా కన్సర్వ్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్? ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లో మాక్సిమం లాస్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. హియర్ ఆల్సో ఎనర్జీ విల్ బి హియర్ ఆల్సో మొమెంటం విల్ బి కన్సర్వ్డ్. మరి పార్షియల్ ఎలాస్టిక్ ఆర్ పార్షియల్ ఇన్ఎలాస్టిక్ అనేది ఏంటిది? ఎనర్జీ లాస్ జరుగుతుంది బట్ నాట్ లైక్ ఇన్ఎలాస్టిక్, కొంచెం ఎనర్జీ లాస్ జరుగుతుంది. సో వీ కెన్ డిఫైన్ ఆల్ దీస్ వాల్యూస్, all these collisions by based on E values. E అంటే coefficient of restitution, I have explained. E is equals to ఇక్కడ 0, E can be less than 1 and greater than 0. ఈ partial elastic అట్లా చెప్పొచ్చు. What is E? E is nothing but coefficient of restitution. Here we can define this velocity of separation by velocity of approach. Let's say two bodies అనేవి they are about to see here. ఇక్కడ కొలిషన్ జరగాలి అని అంటే u1 గ్రేటర్ దాన్ u2 ఉంటేనే కదా కొలిషన్ జరిగేది. ఓకే, అంటే ఇక్కడ అప్రోచ్ వెలాసిటీ ఎంత? అప్రోచ్ అంటే రిలేటివ్ వెలాసిటీ ఎంత? u1 మైనస్ u2. ఎస్, సో ఆఫ్టర్ కొలిషన్ లెట్స్ సే దిస్ v2 ఈస్ దే ఆర్ గెటింగ్ సపరేటెడ్. సపరేట్ అవ్వాలి అంటే v2 ఎక్కువనే ఉండాలి కదా v1 కంటే. ఇక్కడ సెపరేషన్ వెలాసిటీ ఎంత? v2 minus v1. So here whenever we consider E value, velocity of separation will be v2 minus v1 by velocity of approach will be u1 minus u2. ఇది E value. దీనికి యూనిట్స్ ఏం ఉండవు. ఎందుకు ఉండవు సార్? ఎందుకంటే రేషియో ఆఫ్ వెలాసిటీస్ కదా. సో నో యూనిట్స్, నో డైమెన్షన్స్. దిస్ ఇస్ E. సో ఇక్కడ v2 minus v1, u1 minus u2 వాల్యూ అనేది how to consider? See, you have to always consider along the line of impact. As a line of impact and date, we'll discuss. See, let's consider this collision. Here, what is initial momentum of the system? Initial momentum of the system is m1 u1 plus m2 u2, which is equals to final momentum and m1 v1 plus m2 v2. So, a collision అయినా కూడా ఎనర్జీ అనేది కన్సర్వ్ అవ్వాలి కదా. ఓకే, కన్సర్వ్ అయింది. ఇక్కడ u1 u2 వెలాసిటీస్ అనేవి జస్ట్ బిఫోర్ అండ్ జస్ట్ ఆఫ్టర్ కొలిజన్ అంతే. v1 v2 అంటే జస్ట్ ఆఫ్టర్, u1 u2 అంటే జస్ట్ బిఫోర్. సో హియర్ ఎనీథింగ్ వి కన్సిడర్ దిస్ యాజ్ స్మూత్ సర్ఫేస్ సో దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్. ఒకవేళ అది రఫ్ సర్ఫేస్ అనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన వెలాసిటీ ఉండదు అక్కడ. ఆ వెలాసిటీ డిక్రీజ్ అయ్యి మీరు ఎక్స్పెక్ట్ చేసిన చేంజెస్ రావు. ఓకే, సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటే మూమెంటం ఎట్లా కన్సర్వ్ అవుతుంది? కన్సర్వ్ కాదు. ఇది పోయి 100 మీటర్ పర్ సెకండ్ తోనే సెకండ్ బాల్ ని గుద్దుకుంటుంది. యూ విల్ థింక్ ఓకే అట్లీస్ట్ ఇట్ విల్ గో విత్ 50 మీటర్ పర్ సెకండ్, మేబీ ఇట్ మే గో విత్ 10 మీటర్ పర్ సెకండ్ ఓన్లీ. ఎందుకట్లా? ఎందుకనంటే సమ్ ఆఫ్ ద ఎనర్జీ ఈస్ లాస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రిక్షన్. సో కైనెటిక్ ఎనర్జీ లాస్ అయ్యి అది కొంచెం ఎనర్జీ ఇస్తుంది అన్నట్టు దానికి. సో ఇక్కడ ఇది ఒక ఈక్వేషన్, రైట్? ఇఫ్ ఐ సే దిస్ ఇస్ ఎలాస్టిక్ కొలిజన్, అప్పుడు ఈ వాల్యూ 1 కదా. ఈ వాల్యూ 1 అంటే v2 minus v1 by u1 minus u2, which is equals to 1. So v2 minus v1 is equals to u1 minus u2. This is second equation. మీకు ఏ క్వశ్చన్ వచ్చినా వన్ డైమెన్షన్ నుంచి ఈ 2 ఈక్వేషన్స్ తెచ్చుకోండి. దట్స్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎలాస్టిక్ ఈ వాల్యూ 1, పార్షియల్ ఎలాస్టిక్ అనుకోండి 0.5 0.3 ఇస్తుంది కదా ఆ వాల్యూ. అట్లా మీకు 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి v1 and v2 unknown values are known. This can be found. ఓకే, సో మీరు మళ్ళీ ఫార్ములాస్ సార్ v1 కి పెద్ద ఫార్ములా ఉంటుంది సార్, ఎంత సార్? m1 minus m2 into u1 by
m1 plus m2 2m2 u2 by m1 plus m2 ఇదంతా ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. You just remember these two equations, you will get the answer. Okay, if it is perfectly inelastic, ఏమవుతుంది? Elastic, inelastic collision అవుతుంది. So here, let's say this starts moving with u1 velocity and this starts moving with some u2 velocity. ఇది mass m2 అనుకుందాం, ఇది mass m1 అనుకుందాం. So perfectly inelastic collision అంటే ఏం లేదు, they will stick together and they will move together with some common velocity. అప్పుడు ఆ కామన్ వెలాసిటీ ఎంత ఉంటుంది? m1 and m2 they will stick together, let's say some common velocity v తో మూవ్ అవుతుంది. That's it. That is inelastic collision. ఇందులోనే మనకి డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. అంటే లైక్ హెవీ మూవింగ్ ఆబ్జెక్ట్ వచ్చి ఒక స్మాల్ స్టేషనరీ ఆబ్జెక్ట్ ని హిట్ చేస్తే ఎట్లా, లైక్ ఒక ట్రైన్ అక్కడ ఆగి ఉన్న బైక్ ని గుద్దితే ఎట్లా ఉంటుంది, ఆ బైక్ ఎంత వెలాసిటీతో పోతుంది. అండ్ వెన్ లైటర్ ఆబ్జెక్ట్ కమ్స్ అండ్ హిట్స్ హెవియర్ ఆబ్జెక్ట్, వాట్ హ్యాపెన్స్? దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. లెట్స్ సీ. సో డిఫరెంట్ కేసెస్. ఇఫ్ ఫస్ట్ కేసు చూద్దాం. ఇఫ్ మాసెస్ రెండు ఈక్వల్ ఉండి collision elastic అయితే, momentums exchange అయితే, which means let's say ఇప్పుడు suppose ఇది mass m అనుకుందాం. This is moving with some 10 meter per second and it gets collided with another object which is moving with 5 meter per second. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏమైతుంది అంటే, ఇది ఇనిషియల్ వెలాసిటీ కదా u1 and u2, దీస్ ఆర్ ఇనిషియల్ వెలాసిటీస్ కదా. ఫైనల్ వెలాసిటీస్ ఏమైతుంది తెలుసా? ఎక్స్చేంజ్ అయిపోతాయి. ఎంత? ఇది 5 మీటర్ పర్ సెకండ్ అవుతుంది, ఈ వాల్యూ ఎంత అవుతుంది? 10 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సార్ ఎట్లా చెప్తున్నారు? వీ కెన్ ఈవెన్ ప్రూవ్ దిస్. టేక్ ఫస్ట్ ఈక్వేషన్, కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం, m1 u1 ప్లస్ m2 u2, రెండు మాస్ ఎంలే కాబట్టి 5 which is equals to m1 v1 plus m2 v2. So అన్ని masses equal కదా, ఇక్కడ I can cancel. So 15 v1 plus v2, how much we got? 15 వచ్చింది. So consider this as first equation. ఇంకో ఈక్వేషన్ ఏం తీసుకోవచ్చు? కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, that is v2 minus v1 is equals to u1 minus u2, which is 5. This is second equation. మీరు ఈ రెండు సాల్వ్ చేసేది అనుకోండి, v1 వాల్యూ 5 వస్తుంది, v2 వాల్యూ 10 వస్తుంది. ఓకే, అంటే ఏం లేదు, ఆగున్న దానికి గుద్దితే ఏమవుతుంది? దీని వెలాసిటీ అంతా దాని ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఇది రెస్ట్ లోకి వచ్చేస్తుంది. దట్స్ ఇట్. సో మూమెంటమ్స్ విల్ బి ఎక్స్చేంజ్. ఇఫ్ ఎ హెవియర్ ఆబ్జెక్ట్, లెట్స్ సే మాస్ m1 అనేది సో మెనీ టైమ్స్ గ్రేటర్ దెన్ m2, ఓకే, అండ్ దిస్ m1 is going with certain velocity u, and దీనికి u1 is equals to u అనుకుందాం. ఈ u2 అనేది రెస్ట్ లో ఉంది అని అనుకుందాం. లైక్ పట్టాల మీద ఒక ట్రైన్ ఉంది. దిస్ ట్రైన్ is going with heavier velocity, that is u, and here there is a cycle, motorcycle like this. So now ee motorcycle ni guddute, this will start moving with velocity how much? 2 times of velocity. Ee train ki enta velocity undo, deeniki double the velocity vastadi. Ee velocity emana effect aitada? Kaadu. Ante v1 u1 rendu u'e untayi, indulo etuvanti change ledu. Ikkada u2 initially it is 0, but finally v2 is nothing but 2 times of u in the direction of train. Okay, so ఇది ఎట్లా వచ్చింది? You can simply take coefficient of restitution. If it is perfectly elastic, ఇప్పుడు v2 minus v1 is equals to u1 minus u2 కదా. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ ఇది 0 కదా, 0 పెట్టుకోండి. సో u1 ఎంత? u. ఓకే, సో v2 తెలియదు, v2 we will find v2 minus v1 అంటే ఫైనల్ వెలాసిటీ మళ్ళీ u నే ఉంటుంది కదా. అప్పుడు v2 వాల్యూ ఎంత అయింది? 2u అయింది కదా, అదే నేను చెప్పాను. ఓకే, లైక్ దట్ యూ కెన్ ఫైండ్. ఇఫ్ దిస్ సైకిల్ హిట్స్ ద స్టేషనరీ ట్రైన్, అప్పుడు ఏమవుతుంది? ఎంత ఫాస్ట్ గా హిట్ అయిందో అంతే ఫాస్ట్ గా రిబౌండ్ అవుతుంది. అంటే ఒక లైటర్ ఆబ్జెక్ట్, లెట్స్ సే నౌ m1 is again much more times greater than m2. This m2 is having velocity u, m1 అనేది రెస్ట్ లో ఉంది, u1 is 0 and u2 is equals to u. సో ఇక్కడ ఫైనల్ గా సైకిల్ వచ్చి ట్రైన్ గుద్దితే ట్రైన్ ఏం ఫాస్ట్ గా పోదు కదా, అది ఎట్లుందో అట్లనే ఉంటుంది, దాని వెలాసిటీకి ఏం ఎఫెక్ట్ పడదు. సో ఇనిషియల్ గా రెస్ట్ లో ఉంది, ఫైనల్ గా కూడా రెస్ట్ లోనే ఉంటుంది. ఇది ఇనిషియల్లీ ఇట్ స్టార్టెడ్ మూవింగ్ విత్ యూ, ఫైనల్లీ ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్ విత్ మైనస్ యూ. ద సేమ్ యూ కెన్ యూస్ దిస్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అండ్ యూ కెన్ డెరైవ్. ఓకే, సో ఇవన్నీ మనము ఒక చిన్న సిమ్యులేషన్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. లెట్స్ సే ఒక 1 డైమెన్షనల్ కొలిజన్ తీసుకుంటున్నా. హియర్
These are the two balls. I'm just keeping, to make you understand, I'm just keeping them as equal masses. So ఇది కూడా 1.5 కి అడ్జస్ట్ చేద్దాం. 1.5. Okay. So now both are equal masses. Now let's make this velocity 0. ఇది to the velocity 0 చేసేస్తాం. So v కి ఒక certain velocity ఉంది, right? So now what you think? ఇప్పుడు ఈ collision అనేది perfectly elastic కి సెట్ చేసినాం. ఈ ఎలాస్టిక్ కొలిజన్ అయితే ఇప్పుడు మొమెంటం అనేది ఎక్స్చేంజ్ కావాలి కదా, ఎందుకంటే రెండింటికి ఈక్వల్ మాసెస్ ఉన్నాయి. సో దీనికి సర్టెన్ వెలాసిటీ v ఉంది, ఇది వచ్చి దీన్ని గుద్దుకోగానే ఏమవుతుంది, ఈ వెలాసిటీ అంతా దీనికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇది వెస్ట్ లోకి వచ్చేస్తుంది. చూద్దామా అట్లయితే. సీ హియర్, సీ నేను చెప్పినట్టు అయింది. నెక్స్ట్ ఇఫ్ ఐ కన్సిడర్ బోత్ ద కొలిజన్ హ్యాస్ టు బి ఇన్ఎలాస్టిక్ అన్నా అనుకోండి, అప్పుడు బోత్ విల్ స్టిక్ టుగెదర్ అండ్ దే విల్ మూవ్. ఓకే, ఈవెన్ దో అది రెస్ట్ లో ఉన్నా కూడా ఇది వచ్చి దీన్ని గుద్దుకోగానే రెండింటికి ఒక కామన్ వెలాసిటీ అనేది వచ్చేస్తుంది. చూడండి, సి దే ఆర్ మూవింగ్ విత్ కామన్ వెలాసిటీ. రెండింటికి గ్రీన్ కలర్ ఆరోస్ సేమ్ లెంత్ లో ఉన్నాయంటే రెండింటికి సేమ్ వెలాసిటీస్ ఉన్నాయి అని అర్థం. సో లైక్ దట్ యూ కెన్ థింక్ వన్ ఈజ్ హిట్టింగ్ విత్ మోర్ వెలాసిటీ, లేకపోతే వెలాసిటీస్ కి వాల్యూ పెట్టుకుందాం. దీనికి చిన్న వాల్యూ, ఓకే, దీనికి పెద్ద వాల్యూ, స్మాల్ వాల్యూ అండ్ బిగ్ వాల్యూ. లుక్ ఎట్ ద లెంత్ ఆఫ్ ద ఆరోస్. Now again I am keeping equal masses. I'll set into elastic collision, 100% elastic. Now look at the collision, how it will be. So after collision చూసిల్లా దానికి velocity అనేది దీని velocity వచ్చేసింది like that. మళ్ళీ చూద్దాం slow motion లో. See, this small arrow will be shifting here and big arrow will be shifting here, and velocities exchange అయినాయి అని అర్థం. Like that it happens. Okay, so we'll be seeing two dimension collision కూడా. Let's understand some of the concepts and let's see. 1 kg moving with 12 meter per second collides head on with a 2 kg ball moving in the opposite direction. So ఇది 1 kg ఇటు ఎంత 12 meter per second తో పోతుంది. హెడ్ ఆన్ కొలిజన్ అంటే 1 dimension కొలిజన్. హెడ్ ఆన్ కొలిజన్ ఆబ్లిక్ కొలిజన్ కి మెయిన్ డిఫరెన్స్ నేను లైన్ ఆఫ్ ఇంపాక్ట్ చెప్పేటప్పుడు చెప్తా. సో ఇక్కడ మీరు లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అంత యూజ్ చేయకుండా ప్రాబ్లం లేదు, బట్ యూ హ్యావ్ టు డూ ఆల్ ద ప్రాబ్లమ్స్. మనకు వన్స్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ గురించి అర్థమైన తర్వాత అన్ని లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ని మైండ్ లో పెట్టుకునే చేయాలి. దిస్ ఈస్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ విత్ 24 meter per second. The coefficient of friction, coefficient of restitution is 2/3. అంటే ఇక్కడ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అనేది లేదు, మరి పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ లేదు, ఇట్స్ పార్షియల్. ఓకే, పార్షియల్. దెన్ ద ఎనర్జీ లాస్ ఇన్ ద కొలిజన్, రైట్. అదర్ దాన్ ఎలాస్టిక్ కొలిజన్ ఎక్కడైనా ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. ఓకే, ఎనర్జీ లాస్ జరగంది ఎక్కడ అంటే ఎలాస్టిక్ కొలిజన్ లో. సో ఎనర్జీ లాస్ కావాలి అంటే యూ షుడ్ ఫైండ్ ఫైనల్ వెలాసిటీస్ v1 అండ్ v2. ఇవి ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సార్ ఇది ఫైండ్ అవుట్ చేసినాక ఎట్లా వస్తుంది సార్ ఎనర్జీ లాస్? సింపుల్, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? KE ఇనిషియల్ ఇస్ హాఫ్ m1 v² 12² ప్లస్ హాఫ్ m v² 24². ఇది ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? హాఫ్. Final kinetic energy is half m1 v² v1² ఎంత వస్తుందో చూద్దాం. half m v2². దిస్ ఇస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఖచ్చితంగా ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీని మీరు కంపేర్ చేసుకుంటే ఫైనల్ వాల్యూ తక్కువనే ఉంటుంది, ఎందుకంటే లాస్ జరిగింది, లాస్ అయిపోయింది ఎనర్జీ. ఓకే, సో హియర్ ఎంత లాస్ అయింది అని అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. మైనస్ లో వచ్చిందంటే దాని అర్థం లాస్. సో v1 అండ్ v2 హౌ టు ఫైండ్ దిస్ వాల్యూస్? ఫస్ట్ ఈక్వేషన్, రెండే ఈక్వేషన్, ఫార్ములాలు ఏం అవసరం లేదు. రిమెంబర్ 2 ఈక్వేషన్. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే కొంచెం మైనస్ ప్లస్ అటు ఇటు అయినా కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఫార్ములా పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే యు ఆర్ సూపర్. ఓకే, సో m1 u1 దట్ ఈస్ 1 into 12 ప్లస్ m2 u2, the opposite direction girls, so minus 2 into 24 which is equals to 1 v1 plus 2 v2. So this is 48 minus 12 minus 36. So 2v2 plus v1 is equals to minus 36. This is the first equation. Okay. Next, coefficient of restitution, which is given as 2/3 here. So 2/3 is equals to v2 minus v1 by u1 minus u2. So u1 minus u2, 12 minus of minus 24, and 36 I told you. So I'll directly put 36. 3 ones 12. So v2 minus v1 and 24. So this is second equation.
v2 minus v1 is equals to 24. ఈ రెండు యాడ్ చేయండి, v1 cancel, you will get a minus 12 which is equals to 3v2. So 1's 4, so v2 value ఎంత, minus 4 meter per second. మరి v1 వాల్యూ ఎంత వస్తుంది, minus 4 అని అంటే ఇటు పంపిస్తే minus 24 కదా, సో minus 28 ఎంత వచ్చిందా, no problem. So v2 value I got minus 4 meter per second. So v2 value minus 4 ఇక్కడ substitute చేసుకుంటే you will get v1 as minus 28 meter per second. So these are the final velocities. Okay. Now you substitute here, ఇది final kinetic energy minus initial kinetic energy. Loss వచ్చేస్తుంది కదా, అంతే simple. Okay. Look at this. A 1 kg ball moving at 12 meter per second collides head on with a 2 kg ball moving in the ఇంతకుముందు క్వశ్చన్ కదా ఇది, మళ్ళీ రిపీట్ అయింది. Look at this question. A ball of mass m approach a heavy ball of mass capital M. ఇది small అన్నమాట. Okay. So its speed is 4 meter per second. దేని స్పీడ్, బాల్ స్పీడ్ along the normal. The speed of the ball before collision is 1 meter per second towards the ball. అంటే బాల్ అనేది 1 meter per second తో పోతుంది. What can you say about the speed of the ball? ఇదంతా ఎందుకు, the ball collides elastically with the wall. ఇదంతా collision of ball ఎంత, after collision what is the velocity of ball. Okay, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి సార్, మీరు అన్నారు కదా, ఏది ఒక పెద్ద ట్రైన్ ని ఒక సైకిల్ బైక్ వచ్చి లైటర్ బాడీ వచ్చి గుద్దితే that will be rebounding back. See, this is a wall which is very big. సో దానికి అస్సలు ఎఫెక్ట్ పడదు, అంటే ఫైనల్ వెలాసిటీ కూడా 1 ఉంటుంది. అంటే సార్ ఇది 4 ఇట్లా పోయి మళ్ళీ రిటర్న్ కూడా 4 వస్తుందా సార్ అంటే నో, అది ఎప్పుడు వాల్ రెస్ట్ లో ఉన్నప్పుడు. వాల్ రెస్ట్ లో ఉందా, లేదు, వాల్ ఈస్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ కదా. సో యూ హ్యావ్ టు యూజ్ ఫార్ములా, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ కదా. సో v2 minus v1 is equals to u1 minus u2. ఓకే, సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ని మీరు ఏది కన్సిడర్ చేస్తారు, మీ ఇష్టం. ఫస్ట్ బాల్ తీసుకుంటారా మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. సో లెట్స్ సే దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2. సో బాల్ కి వెలాసిటీ ఇనీషియల్ అయినా ఫైనల్ అయినా సేమే. అంటే ఐ కెన్ సే u2 వాల్యూ v2 వాల్యూ రెండు -1 మీటర్ పర్ సెకండ్, టువర్డ్స్ లెఫ్ట్ కాబట్టి -1 తీసుకుంటున్నా. ఇక్కడ u1 వాల్యూ ఎంత, 4 మీటర్ పర్ సెకండ్. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ యూ విల్ గెట్ u2 వాల్యూ. చూద్దాం, v2 వాల్యూ ఎంత, -1. v1 వాల్యూ అదే ఫైండ్ అవుట్ చేయాలి. u1 వాల్యూ 4, u2 వాల్యూ మైనస్ ఆఫ్ మైనస్ +1. సో v1 వాల్యూ ఎంత వచ్చింది, -6 మీటర్ పర్ సెకండ్. అంటే దీన్ని ఇట్లా హిట్ చేసి ఇట్ విల్ రీబౌండ్ బ్యాక్ విత్ హౌ మచ్ వెలాసిటీ, 6 మీటర్ పర్ సెకండ్. ఇన్ కేస్ వాల్ రెస్ట్ లో ఉంది అనుకోండి, పోయి ఎగ్జాక్ట్లీ -4 మీటర్ పర్ సెకండ్, అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, రబ్బర్ బాల్ డ్రాప్స్ ఫ్రమ్ హైట్ h. ఓకే, ఒక హైట్ h నుంచి డ్రాప్ అయింది. లెట్స్ సే దిస్ ఇస్ h. సో h హైట్ నుంచి డ్రాప్ అయినప్పుడు మళ్ళీ అదే హైట్ కి రీచ్ అవుతుందా, రీచ్ అవ్వదు. బికాస్ he said coefficient of restitution is అన్నాడు, అంటే ఈ వాల్యూ అడుగుతున్నాడు, అంటే it is partial elastic collision. So it will rebound back to certain height. Let's say this height is something like h1 అని అనుకుందాం. సో ఈ h1 ఎట్లా డిఫైన్ చేసుకోవచ్చు, సింపుల్, మనకేం తెలుసు అని అంటే E is equals to v2 minus v1 by u1 minus u2. ఇక్కడ ఈ గ్రౌండ్ అనేది సెకండ్ ఆబ్జెక్ట్, బాల్ అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్. u2 అయినా v2 అయినా గ్రౌండ్ అయితే వెలాసిటీ 0నే కదా. ఓకే, సో ఈ v2 ఈ u2 రెండు 0 వచ్చింది. ఏంటిది ఇక్కడ -v1 by u1. So u1 is initial velocity. When it reaches just above the ground, velocity ఎంత, u1 అనేది √2gh. కిందికి నెగటివ్ తీసుకోండి, రైట్, అంటే మనకి -√2gh అవుతుంది. ఓకే, v1 ఎంత హైట్ వరకు పోయింది, h1 హైట్ వరకు పోయింది. అంటే ఇక్కడ ఎంత వెలాసిటీ ఉంటే హైట్ h1 వరకు పోతుంది, 2gh1 ఉంటేనే కదా. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, √2gh1. ఓకే, మైనస్ క్యాన్సల్. ఇక్కడ నుండి E ఎంత వచ్చింది, √h1 by h. సో h1 వాల్యూ ఎంత రాసుకోవచ్చు, E² into h అని రాయొచ్చు. దిస్ ఈస్ ఆఫ్టర్ ఫస్ట్ కొలిజన్. సిమిలర్లీ ఆఫ్టర్ సెకండ్ కొలిజన్ h2 is equals to e⁴ into h వస్తుంది.
లైక్ దట్ nth కొలిజన్ దగ్గర e పవర్ 2n ఇంటూ హెచ్ వస్తుంది. ఇది జనరలైజ్డ్ ఫార్ములా. ఇక్కడ నుంచి మీరు టోటల్ డిస్టెన్స్ లో యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ, టోటల్ టైం టేకెన్ టు కమ్ టు రెస్ట్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో హియర్ ఈజ్ ఆస్కింగ్ ఇట్ రైజెస్ టు h/2 ఆఫ్టర్ రిబౌండింగ్ ట్వైస్ అంటే ఇట్లా ఇక్కడ గుద్దుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అవుతుంది. మళ్ళీ దిస్ ఈస్ ద సెకండ్ కొలిజన్ అప్పుడు ఇట్ విల్ రీచ్ టు సమ్ హైట్ h2. ఈ హైట్ h2 ఫార్ములా ఏంటిది? ఇది ఈ పవర్ 4 ఇంటూ ఒరిజినల్ హైట్. నౌ సబ్స్టిట్యూట్. ఎంత హైట్ కి రీచ్ అయిందట? h/2 కి రీబౌండ్ అయిందట. ఇట్ రైజెస్ టు హైట్ h/2 కదా. సో కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ e పవర్ 4 వాల్యూ ఈజ్ ఆస్కింగ్. h cancel. So what I can write, e is equals to 1/2 power 1/4. Okay, so that will be your answer. Okay, so e power 4 kada adu పంపించేస్తాను 1/4. So 2 power 1/4 you can write. So this is the value. Next, oblique collision. ఇది మనకి మెయిన్ టాస్క్ ఇదే. ఇప్పటిదాకా కొలిజన్స్ లో మనకి 1 dimension కొలిజన్ మనకు క్లియర్ గా ఉంది అనుకోండి, ఈ ఆబ్లిక్ కొలిషన్ ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది. సో హియర్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్. ఫస్ట్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అంటే ఏంటి? సి ఇఫ్ దర్ ఇస్ అ హెడ్ ఆన్ కొలిషన్, ఇట్లా దీనికి వెలాసిటీ u1 ఉంది అని అనుకుందాం, దీనికి వెలాసిటీ u2 ఉంది అని అనుకుందాం. ఓకే, సో వెన్ దే హిట్, ఇదే కదా లైన్ ఆఫ్ ఇంపాక్ట్. ఏ డైరెక్షన్ లో ఇంపాక్ట్ అవుతుంది డ్యూరింగ్ ద కొలిషన్, ఇట్ లుక్స్ లైక్ దిస్ కదా. సో ఐ కెన్ సే దిస్ ఈస్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్. మనకి లక్కీగా 1 dimension కొలిజన్స్ లో వెలాసిటీస్ అనేవి అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటాయి. ప్రాబ్లం లేదు. అందుకే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ v2 - v1/u1 - u2 అని రాసేస్తున్నాం వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. బట్ ఇన్ ఆబ్లిక్ కొలిజన్ ఇట్ వోంట్ బి లైక్ దట్. ఆబ్లిక్ కొలిజన్ అంటేనే మీరు స్ట్రైకర్ తోటి ఒక కట్ షాట్ ఆడుతున్నారు అనుకోండి, ఎగ్జాక్ట్లీ మధ్యలో రెడ్ కాయిన్ ఉంది, స్ట్రైట్ గా పెట్టారు స్ట్రైకర్, స్ట్రైట్ గా పెట్టి ఆ కాయిన్ ని హోల్ లో పడేయాలి. రైట్, యూ కెనాట్ హిట్ హెడ్ ఆన్. ఓకే, హెడ్ ఆన్ హిట్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ హోల్ నుంచి రెడ్ కాయిన్ నుంచి స్ట్రైకర్ కి ఒక లైన్ గీస్తే అన్ని ఒకటే లైన్ మీద ఉండాలి. అది హెడ్ ఆన్ కొలిజన్. సో ఇఫ్ ఐ కీప్ సెంటర్ లో రెడ్ కాయిన్ పెట్టేసి ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ లో స్ట్రైకర్ లేకపోతే ఒక యాంగిల్ తో స్ట్రైకర్ పెట్టి, నౌ ఇఫ్ ఐ హిట్, ఇఫ్ ఇట్ గోస్ టు ద హోల్, that will become oblique collision. That అది కూడా చూద్దాం ఒకసారి చిన్న సిమ్యులేషన్ వీడియోతోనే. నౌ ఇక్కడ ప్రాబ్లం లేదు. బట్ ఇఫ్ ఐ కన్సిడర్ లైక్ దిస్, ఇట్లా ఉంది. సో నౌ దిస్ ఈస్ ద వెలాసిటీ, లెట్స్ సే u1. హియర్ దిస్ ఈస్ హ్యావింగ్ సమ్ వెలాసిటీ u2. u1 is greater than u2 అనుకుందాం. ఇప్పుడు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ లుక్స్ లైక్ దిస్. అవునా? ఇప్పుడు చూడండి, ఇది లైన్ ఆఫ్ ఇంపాక్ట్. లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అంటే ఏ లైన్ లో, ఓకే, సో ఏ డైరెక్షన్ లో మొమెంటమ్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి, లేకపోతే ఏ డైరెక్షన్ లో ఇంపల్స్ అనేది ఇంపార్ట్ అవుతుంది, ఒకదాని మీద ఒకటి సడన్ జర్క్ ఏ డైరెక్షన్ లో ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. ఓకే, సో నౌ దే విల్ ఎక్స్పీరియన్స్ సడన్ జర్క్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే ఈ డైరెక్షన్ ని దీన్ని లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అంటారు. ఇక్కడ చూడండి, ఈ వెలాసిటీస్ అనేవి అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఉన్నాయా? లేవు. Okay, so now you cannot take coefficient of restitution ki velocity of approach ante u2 - v1 అని తీసుకోవడానికి లేదు. So what shall I do now? So I should take some angle, some alpha, some beta అని తీసుకోవాలి. ఇంకో పేజ్ ఉంది. See here, let's say this is going with some velocity u1. So ఇక్కడ collision జరిగింది. So this is line of impact. Let's say it is making some alpha. Let's say this is making some beta. సార్ రెండు హారిజాంటల్ గానే ఉన్నాయి కదా, ఆల్ఫా ఆల్ఫా తీసుకోవచ్చు కదా, మళ్ళీ బీటా ఎందుకు? ఈ u2 వాల్యూ ఇట్లనే ఉండాలనేది ఇట్లా కూడా ఉండొచ్చు కదా, ఎట్లయినా ఉండొచ్చు కదా, ఇదే డైరెక్షన్ లో పోవాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ లైక్ దిస్ u2 వాల్యూ, ఎట్లయినా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ దాట్ వే. సో అప్పుడు ఈ యాంగిల్ అనేది ఆల్ఫా కాదు కదా, సమ్ బీటా అవుతుంది కదా. దట్స్ వాట్. సో హియర్ ఇఫ్ ఐ రిజాల్వ్ దిస్ ఇంటూ కాంపోనెంట్, along this beta you will have u2 cos beta, along this you will have u1 cos alpha. Okay, so now for coefficient of restitution you should take these components.
ఓకే, అంటే E is equals to V2 minus V1 by U1 minus U2 ఉంది కదా, U1 along the line of impact ఏ కాంపోనెంట్ వస్తుంది, అప్రోచ్ అవుతుంది, దట్ ఈస్ U1 cos alpha minus U2 cos beta. అండర్స్టూడ్? ఈ వెలాసిటీ ఇట్లుంది కాబట్టి దీని కాంపోనెంట్ ఇటు వచ్చింది. ఇన్ కేస్ ఈ వెలాసిటీ కనుక ఇలా ఉంది అనుకోండి, ఓకే, సమ్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఇది అనుకుందాం, రైట్? ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ లైక్ దిస్, నౌ దిస్ ఇస్ సంథింగ్ లైక్ బీటా. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కదా U2 cos బీటా. అప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలి, U2 కి ఈ U1 cos alpha U2 cos బీటా రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో మీరు ఈ డైరెక్షన్ ని పాజిటివ్ అని తీసుకుంటే ఈ డైరెక్షన్ ఆటోమేటిక్ ఏమైపోతుంది, నెగిటివ్ అయిపోతుంది. అక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వచ్చేస్తుంది. ఇక్కడ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఐఎమ్ టేకింగ్ మైనస్ ఓన్లీ, ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఇస్ U1 మైనస్ U2 కదా, సో U2 cos బీటా ఐఎమ్ టేకింగ్. ఇన్ కేస్ ఇట్లా ఉంటే అప్పుడు మనము ప్లస్ తీసుకోవాలి, మైనస్ ఆఫ్ మైనస్ ఇట్ విల్ బికమ్ ప్లస్, రైట్? సార్ కొలిజన్ జరిగింది, కొలిజన్ జరిగినాక ఎట్లా పోతుంది, ఎట్లా అయినా పోవచ్చు, ఓకే, ఇట్ కెన్ గో హౌఎవర్ ఇట్ వాంట్స్. సో కొలిజన్ జరిగిన తర్వాత అగైన్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఏదైతే వెలాసిటీస్ ఉంటాయో, ఫర్ లెట్స్ సే అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్టర్ కొలిజన్, లెట్స్ సే వెలాసిటీస్ V1 అనుకుందాం, V2 అని అనుకుందాం, ఓకే, అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ తీసుకున్న వెలాసిటీస్. లేదు ఫైనల్ గా ఈ బాల్స్ అనేవి ఈ డైరెక్షన్ లో V1 వెలాసిటీతో పోతుంది, ఇంకొక బాల్ సంథింగ్ ఈ డైరెక్షన్ లో V2 వెలాసిటీతో పోతుంది. దీస్ ఆర్ ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ ద బాల్స్, నాట్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్. ఇట్లాంటి కేసెస్ లో మీరు ఏం చేయాలి, లైన్ ఆఫ్ ఇంపాక్ట్ తీసుకోండి, రైట్? నౌ ఇఫ్ దిస్ యాంగిల్ ఈస్ సంథింగ్, ఇఫ్ దిస్ యాంగిల్ ఇస్ θ1, ఇఫ్ దిస్ యాంగిల్ ఇస్ θ2, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ V1 cos θ1, V2 cos θ2, those are the final velocities along the line of impact. అట్లా తీసుకోవాలి. సో ఇదంతా కన్ఫ్యూజన్ ఎందుకు, డైరెక్ట్లీ వాట్ ఐఎమ్ టేకింగ్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ వెలాసిటీస్ ఏం తీసుకుంటున్నా, V1 and V2 అని తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ V2 minus V1. సో దిస్ టోటల్ వెలాసిటీస్ we took along line of impact. మీకు ఒక్క క్వశ్చన్ తోని ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది, నో నీడ్ టు వరీ, రైట్? అంటే ఈ వెలాసిటీస్ అనేవి ఓన్లీ ఏ డైరెక్షన్ లో చేంజ్ అవుతాయి, ఓన్లీ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ డైరెక్షన్ లోనే చేంజ్ అవుతాయి. ఈ పర్పెండిక్యులర్ ఇప్పుడు U1 cos alpha రాసినాం, ఇదంతా U1 sin alpha. Similarly here U2 sin beta. These velocities won't be affected. ఎందుకు ఎఫెక్ట్ కాదు, ఆ డైరెక్షన్ లో అసలు ఇంపాక్టే జరగలేదు. జరిగింది ఏ డైరెక్షన్ లో, అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఈ డైరెక్షన్ లో ఇంపల్స్ ఇంపాక్ట్ అయింది. సో ఏదైతే పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ వెలాసిటీస్ అనేవి రిమైన్ సేమ్ ఈవెన్ ఆఫ్టర్ కొలిజన్స్. ఓకే, ఇంతకుముందే హెడ్ ఆన్ కొలిజన్ జరిగింది కాబట్టి ఉన్నదే ఒక వెలాసిటీ ఇది, సో ఇది ఈ ఎఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా పోతున్నప్పుడు ఇట్ విల్ హ్యావ్ హారిజాంటల్ అండ్ వర్టికల్, లైక్ యూ కెన్ టేక్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ పర్పెండిక్యులర్ టు లైన్ ఆఫ్ ఇంపాక్ట్. అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ వెలాసిటీ ఎఫెక్ట్ అవుతుంది, పర్పెండిక్యులర్ ఉండేది ఎంత ఉందో అంతే ఉంటుంది. సి ఫర్ అండర్స్టాండింగ్ లెట్స్ టేక్ అ సింపుల్ ఎగ్జాంపుల్. అండ్ మనకి ఏం సాల్వ్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిది, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, ఓకే, అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటిది, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అలాంగ్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్. ఈ టూ ఈక్వేషన్స్ నుంచే మనకి సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. నౌ సీ హియర్ దిస్ ఇస్ మాస్ M, ఇంకోటి ఈ పింక్ కలర్ బాల్ ఏదైతే ఉందో ఇది ఉంది పింక్, రైట్? సో దిస్ ఈస్ ఇనిషియల్లీ ఎట్ 0 వెలాసిటీ. ఇది 10 మీటర్ పర్ సెకండ్ తో వచ్చి ఇట్లా హిట్ చేసింది, ఓకే. సో నౌ ద క్వశ్చన్ ఈస్, collision is perfectly elastic, final velocities of balls అన్నాడు, ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ బాల్స్ అన్నాడు కానీ ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ అలాంగ్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అని అడగలేదు. ఓకే, బీ కేర్ఫుల్. ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ బాల్స్ ఆఫ్టర్ కొలిజన్. కొలిజన్ ఇస్ ఎలాస్టిక్ కదా, రైట్? మొమెంటం కన్సర్వ్ చేయొచ్చు కదా, చేయొచ్చు. సో మొమెంటం ఎట్లా కన్సర్వ్ చేద్దాం? మై సజెషన్ ఇస్, ఒక బాల్ ఇంకొక బాల్ ని హిట్ చేస్తున్నప్పుడు అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ తీసుకోండి, మొమెంటం కన్సర్వేషన్. ఓకే, అట్లా కాకుండా మనకి ఒక బాల్ సిమెట్రీగా 2 balls హిట్ చేసింది అనుకోండి, ఇట్లా యూ కెన్ టేక్ అలాంగ్ హారిజాంటల్, అలాంగ్ వర్టికల్, అట్లా తీసుకోవచ్చు. ఎందుకు, ఈ బాల్ మొమెంటం అనేది రెండింటికి ఎక్స్చేంజ్ అయింది అక్కడ. సో అందుకే ఇక్కడ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అంటే ఇదొక లైన్ ఆఫ్ ఇంపాక్ట్, అదొక లైన్ ఆఫ్ ఇంపాక్ట్, కొంచెం కాంప్లికేట్ అయిపోతుంది. అదే ఇక్కడ మనకు ఉన్నది ఒకటే ఒక లైన్ ఆఫ్ ఇంపాక్ట్ కదా,
సో ఇక్కడ సేఫ్ సైడ్ గా చేసుకోవచ్చు, రైట్? I'll explain, no need to worry. Now see here, this is having a velocity of 10 meter per second. So along the line of impact, enter the velocity 10 cos 37. So 10 cos 37 means 10 into 4 by 5 and 8 meter per second. So దీనికి ఈ డైరెక్షన్ లో ఎంత ఉంటుంది velocity? 10 sin 37 which is 6 meter per second. క్లారిటీ వచ్చింది కదా ఇక్కడ? దీనికి వెలాసిటీయే లేదు. దీనికి వెలాసిటీయే లేనప్పుడు along the line of impact ఎక్కడికి వస్తుంది వెలాసిటీ? రాదు. It's zero. Okay. So now first conservation of momentum. Momentum should be conserved. So along line of impact తీసుకుంటున్నాం. Line of impact. So along line of impact, what is initial momentum? Initial momentum is m into 10 cos 37. Okay. Sir, మరి ఫైనల్ మూమెంటం ఎంత? ఫైనల్ మూమెంటం నాకు తెలియదు కదా సార్. ఫైనల్ వెలాసిటీస్ v1 v2 అని అనుకుందాం. along the line of impact ఫైనల్ వెలాసిటీస్ ఆర్ v1 v2. so which is equals to m into v1 plus m into v2. సార్ మీరు ఎట్లా చెప్తున్నారు రెండు ఒకటే డైరెక్షన్ లో పోతున్నాయని? ఒక డైరెక్షన్ లో పోవచ్చు పోకపోవచ్చు కదా. ఒక డైరెక్షన్ లో పోతే రెండు పాజిటివ్ వస్తాయి, ఏదైనా ఒకటి ఆపోజిట్ ఉంటే నెగిటివ్ వచ్చేస్తాయి. ఓకే, నో ప్రాబ్లం. So all are equal masses, so I can say v1 plus v2 is equals to 10 cos 37, that is 8 meter per second. Okay, అంటే మనకి ఇక్కడ v1 plus v2 వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. Consider this as first equation. Okay, now look at the other equation. ఇప్పుడు coefficient of restitution తీసుకోండి. E is equals to v2 minus v1. I can substitute v2 minus v1. ఎందుకు? After the collision, velocities along the line of impact ఎంత? v1 v2 కదా. సో v2 minus v1 substitute చేయొచ్చు. By u1 minus u2 substitute చేయొచ్చా ఇప్పుడు? No. What are the velocities along the line of impact? u1 cos theta అంటే 10 cos 37. అర్థమైందా? సో ఇక్కడ ఈ వాల్యూ 1 పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. ఇక్కడ u2 వాల్యూ 0 కదా. సో v2 minus v1 is equals to 10 cos 37 which is equals to 8. Now take this as 2. So v1 plus v2 is equals to 8 వచ్చింది. v2 minus v1 కూడా 8 వచ్చింది. So if I cancel this v1 v1, so 2v2 value ఎంత? 16. So v2 value is equals to 8. అప్పుడు v1 ఎంత వస్తుంది? v1 value is 0. So what you understood by this, after collision దీని velocity అనేది v1 అనేది 0 అయిపోయిందట. ఓకే, దీని వెలాసిటీ అనేది 8 మీటర్ పర్ సెకండ్ అయింది. మీకు గుర్తుంటే స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పిన, వెన్ దే హ్యావ్ ఈక్వల్ మాసెస్ ద మొమెంటమ్స్ విల్ బి ఎక్స్చేంజ్డ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొమెంటం ఎక్స్చేంజ్ అయిందా? అయింది. ఆర్ ఎల్స్ వెలాసిటీస్ విల్ బి ఎక్స్చేంజ్డ్. స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పినా కదా, వెన్ ద మాసెస్ ఆర్ ఈక్వల్ వెలాసిటీస్ విల్ బి ఎక్స్చేంజ్డ్. ఇక్కడ వెలాసిటీస్ ఎక్స్చేంజ్ అయినాయి, బట్ ఏ డైరెక్షన్ లో ఎక్స్చేంజ్ అయినాయి? అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్. ఈ డైరెక్షన్ లో 8 మీటర్ పర్ సెకండ్ ఉంటే ఈ మొత్తం 8 మీటర్ పర్ సెకండ్ దీనికి ఇచ్చేసింది. దీనికి వెలాసిటీ ఎంత ఉంది? 0 ఉంది. ఆ 0 వెలాసిటీ దీనికి ఇచ్చింది, రైట్? సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ ఫైనల్ వెలాసిటీస్ ఎంత? ఫైనల్ వెలాసిటీస్ అడిగిన క్వశ్చన్ లో 0 and 8 సార్ ఆన్సర్. నో, రాంగ్. ఎందుకు అని అంటే ఈ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఎక్స్చేంజ్ చేసింది మొమెంటం, దట్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంది చూసిల్లా 6 మీటర్ పర్ సెకండ్, దట్ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్. ఈ 6 మీటర్ పర్ సెకండ్ ఎంత ఉందో అంతే ఉన్నది, అక్కడ ఏం చేంజ్ కాలేదు. సో ఎప్పుడైతే ఇట్లా కొలిజన్ జరుగుతుందో, కొలిజన్ జరిగిన తర్వాత దిస్ విల్ మూవ్ లైక్ దిస్ విత్ 6 మీటర్ పర్ సెకండ్ అండ్ దిస్ విల్ మూవ్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ with 8 meter per second and they will move perpendicular to each other. ఆ రెండింటి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి మాసెస్ ఏముంటే వెలాసిటీస్ ఎక్స్చేంజ్ అయినాయి. ఓకే, ఎక్స్చేంజ్ అయినాయి. ఎట్లా ఎక్స్చేంజ్ అవుతాయి? అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్. అది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక చిన్న సిమ్యులేషన్ చూద్దామా, which explains 2D motion. See here, మనకి ఇక్కడ ఇంత ముందు కేసు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్. వెలాసిటీస్ అనేవి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోలో, ఫస్ట్ బాల్ ఎప్పుడైతే సెకండ్ బాల్ ని హిట్ చేస్తుందో, ఓకే,
ఆ సెకండ్ బాల్ హిట్ చేసినాక ఫస్ట్ బాల్ అండ్ సెకండ్ బాల్ రెండు పర్పెండిక్యులర్ గా పోతున్నాయా అది చూడండి. రైట్, along the line of impact ఫస్ట్ బాల్ యొక్క వెలాసిటీ along the line of impact 0 అవుతుందా అది అబ్జర్వ్ చేయండి. ఓకే, లెట్స్ సీ. సో నేను చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. సో సెకండ్ బాల్ యొక్క వెలాసిటీని 0 చేసేసినాం. సో ఈ ఫస్ట్ బాల్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ టు కొలైడ్ విత్ ద సెకండ్ బాల్ అండ్ ఫస్ట్ బాల్ యొక్క వెలాసిటీ చూసిల్లా హారిజాంటల్ గా ఉంది. ఓకే, సో నౌ ఇఫ్ ఇక్కడ కొలిజన్ కూడా పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ పెట్టేసిన, యూ జస్ట్ అబ్జర్వ్, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, సెకండ్ బాల్ ఎట్లా పోతుంది, ఫస్ట్ బాల్ ఎలా పోతుంది, ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ రెండు పర్పెండిక్యులర్ గా పోతున్నాయా లేవా అవి చూడండి. రైట్, ఫస్ట్ బాల్ ఈస్ హ్యావింగ్ సర్టెన్ వెలాసిటీ. నౌ ఇఫ్ ఐ కొలైడ్, సీ హియర్, రైట్, అబ్జర్వ్ చేసేలా రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా పోతున్నాయి. రైట్, వన్స్ అగైన్ లెట్స్ సీ. చూడండి ఒకసారి, సి దే ఆర్ గోయింగ్ పర్పెండిక్యులర్. రైట్, అండ్ దాని తర్వాత మళ్ళీ వాల్స్ ఆఫ్ ద కంటైనర్ తో తగిలినాక మళ్ళీ కొలిజన్స్ జరుగుతున్నాయి. దట్స్ సెకండరీ, యూ జస్ట్ అబ్జర్వ్ దిస్. కాకపోతే స్లోగా అబ్జర్వ్ చేయండి, ఒక్కదానికొకటి పర్పెండిక్యులర్ గా పోతున్నాయి. సి దే ఆర్ గోయింగ్ పర్పెండిక్యులర్. రైట్, దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఫైన్, నెక్స్ట్ లెట్స్ లుక్ ఎట్ నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ వెలాసిటీస్ అని అడిగితే ఏంటి ఆన్సర్, velocities are not 0 and 8, velocities are 6 meter per second. ఫైనల్ velocities అని అన్నాడు. ఫైనల్ గా ఈ బాల్ ఇట్లా మీరు కట్ షాట్ ఆడినాడు క్యారమ్ బోర్డ్ లో, అంటే స్ట్రైకర్ ఎడిపోతుంది, కాయిన్ ఎడిపోతుంది, రెండు పర్పెండిక్యులర్ గా పోతున్నాయి. అంటే స్ట్రైకర్ అయితే ఆగిపోదు కదా. యాక్చువల్లీ స్ట్రైకర్ ఇస్ హెవియర్ మాస్, సో యూ కెనాట్ కంపేర్ ద ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్. ఒక కాయిన్ ని ఇంకొక కాయిన్ కొడితే స్మూత్ సర్ఫేస్ మీద ఆ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సీ దిస్ హియర్. ఈ బాల్ అనేది ఒక సర్టెన్ వెలాసిటీ, ఎంత నాట్ గివెన్, లెట్స్ సే u వెలాసిటీ తోని వచ్చి దీన్ని రెండింటిని సిమెట్రికల్ గా హిట్ చేసింది. ఆల్ ద 3 balls ఆర్ ఐడెంటికల్. ఓకే, సో నౌ వాట్ హ్యాపెన్స్, ఇది ఇట్లా హిట్ చేయడంతోనే దీనికి ఒక వెలాసిటీ వచ్చింది, ఎంత అది v. దీనికి కూడా సేమ్ వెలాసిటీ వస్తుంది కదా, v వచ్చింది. ఓకే, సో హియర్ దిస్ ఇస్ ద మొమెంటం, ఇనిషియల్ మొమెంటం. And after collision, these two balls are going with certain velocities. Let's say this is v, this is also v. So with an angle enta, let's say angle theta anukundam. Idi kuda same angle aitadi kada, theta. Now along the line of impact ante meeku ikkada oka line of impact, ikkada two line of impacts vachinappudu better to take momentum conserved along horizontal. Okay, so along horizontal, what is the initial momentum, m into u. along horizontal, what is the final momentum, ఇది రెస్ట్ లోకి వచ్చేసిందట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇట్ రిమైన్స్ ఎట్ రెస్ట్ ఆఫ్టర్ ద ఇంపాక్ట్. అంటే దీనికి ఫైనల్ మూమెంటం ఏం లేదు, ఇనిషియల్ మూమెంటమే ఉంది. ఎంత అది, m into u. ఇక్కడ ఫైనల్ మూమెంటం ఎంత, ఇవి ఇనిషియల్ మూమెంటమ్స్ 0. వాట్ ఈస్ ఫైనల్ మూమెంటం, mv cos theta ప్లస్ mv cos theta, అంటే 2mv cos theta, mm క్యాన్సిల్. సో v వాల్యూ ఎంత వస్తుంది అని అంటే u by 2 cos theta. సార్ మరి cos theta ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం సార్, వెరీ ఈజీ. సీ హియర్, ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. సో ఇదే కదా థీటా. సో ఫ్రమ్ హియర్ ఇది రేడియస్ r, ఇది రేడియస్ r, ఇది రేడియస్ r. ఇక్కడ నుంచి సైన్ థీటా అంటే ఎంత రాసుకోవచ్చు, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో యూ విల్ గెట్ థీటా వాల్యూ as 30 degrees. రైట్, సో థీటా వాల్యూ 30 సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ u by root 3 meter per second. అది కాదు ఆన్సర్. వాట్ హీ ఈస్ ఆస్కింగ్, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. హౌ టు ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, మనకి ఈ ఫైనల్ వెలాసిటీస్ వచ్చినాయి. ఇది ఎంత వెలాసిటీ తో పోతుంది, u by root 3 తో పోతుంది. ఓకేనా, రైట్. సో హియర్ వెన్ ఇట్ కొలైడ్స్, ఇట్లా కొలిజన్ జరిగింది కదా, ఇదే కదా లైన్ ఆఫ్ ఇంపాక్ట్. ఓకే, రైట్, along the line of impact దీనికి వెలాసిటీ ఎలా ఉంది, ఇనిషియల్ గా ఇట్లా ఉంది. ఓకే, సో E is equals to v2 minus v1 by u1 minus u2. Everything should be taken along line of impact. ఓకే, ఫైనల్ గా ఈ బాడీ ఇక్కడ u1, బట్ ఇది కాదు కదా u1, you should take along this is theta.
సో ఇక్కడ ఏమవుతుంది, u1 is nothing but along the line of impact u cos theta. So finally it came to this, అంటే u2 value లేదు, సో u cos theta. v2 ఎంత, v2 అంటే ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బాల్ ఎంత, అది u by √3. ఇక్కడ కూడా cos theta వాల్యూ మనకు తెలుసు కదా, √3/2 cos 30 minus v1, ఇనిషియల్ వెలాసిటీ 0నే కదా, సో u cancel, you will get 2/3. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, అంతే సింపుల్. సరే ఈ రెండు బాల్స్ కి ఎందుకు తీసుకున్నారు, ఈ బాల్ కి కూడా తీసుకోవచ్చు కదా, అట్లా తీసుకున్నా మీకు అదే వస్తుంది, ప్రాబ్లం లేదు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకే, సో నౌ కమింగ్ టు ద లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ క్లాస్. హియర్ వెన్ అ బాల్ ఇస్ డ్రాప్డ్, ఈ వెడ్జ్ తగిలింది, ఈ వెడ్జ్ ఫిక్స్ చేసి ఉన్నది, అండ్ ఆఫ్టర్ ద కొలిషన్ ఇట్ ఈస్ మూవింగ్ హారిజాంటల్. సో వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ వెన్ ఎవర్ ఇట్ హిట్స్ ద ప్లేన్, ఇట్లనే కదా హిట్ చేసేది. ఓకే, సో ఇప్పుడు లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఐడెంటిఫై చేయండి. ఇగో ఇది లైన్ ఆఫ్ ఇంపాక్ట్. సో లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు సార్, నార్మల్ అంతే, రెండింటికి పర్పెండిక్యులర్ లైన్, దట్ ఈస్ ఓన్లీ లైన్ ఆఫ్ ఇంపాక్ట్. రైట్, వాట్ వీ నో అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ వెలాసిటీస్ అనేవి చేంజ్ అవుతాయి. పర్పెండిక్యులర్ టు లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ రిమైన్స్ సేమ్. పర్పెండిక్యులర్ అని అంటే ఇక్కడ అలాంగ్ ద ప్లేన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్. సార్ మరి ఎంత వెలాసిటీతో వస్తుంది, వి డోంట్ నో. లెట్స్ సే దిస్ ఇస్ హ్యావింగ్ సర్టెన్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v. మనం తీసుకుంటున్నాం, ఆన్సర్స్ అట్లా ఉండవు. ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలో ఉంది ఆన్సర్, tan స్క్వేర్ థీటా, cot స్క్వేర్ థీటా, ఇట్లా ఉన్నాయి ఆప్షన్స్. సో ఇందులో వన్ ఆఫ్ ద ఆప్షన్ వీ హ్యావ్ టు పిక్. లెట్స్ సీ. సో హియర్ దిస్ ఈస్ కమింగ్ డౌన్ విత్ వెలాసిటీ u కదా, ఇది థీటా అయితే ఇది కూడా థీటా అవుతుంది. నౌ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ వాట్ ఇస్ ద వెలాసిటీ, u cos theta. ప్యారలల్ ఎంత ఉంది, u sin theta ఉంది, అంతేనా. సో u sin theta ఏమైనా చేంజ్ అవుతుందా, చేంజ్ కాదు. చేంజ్ అయ్యేది ఏంటిది, u cos theta చేంజ్ అవుతుంది, బికాస్ దట్ ఈస్ ఓన్లీ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్. నౌ ఆఫ్టర్ కొలిషన్ ఇట్ ఈస్ గోయింగ్ హారిజాంటల్లీ విత్ వెలాసిటీ v, అంటే ఈ డైరెక్షన్ లో, ఈ డైరెక్షన్ లో వెలాసిటీ v తో పోతుంది. రైట్, ఇఫ్ దిస్ ఈస్ థీటా, దిస్ ఈస్ ఆల్సో థీటా కదా, సో మళ్ళీ దీన్ని రిజాల్వ్ చేయండి, v cos theta, దిస్ ఈస్ ద కాంపోనెంట్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్. ఇంకొకటి ఏంటిది, v sin theta. యూ అబ్జర్వ్ వన్ థింగ్, వెదర్ ఇట్ ఈస్ u sin theta ఆర్ v sin theta, రెండు సేమే ఉండాలి. ఎందుకు సేమ్ ఉండాలి, అలాంగ్ ద ప్లేన్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ వెలాసిటీస్ ఎప్పుడు చేంజ్ అవ్వవు, ఎందుకంటే దానికి ఇంపల్స్ ఇంపార్ట్ కాలేదు. వెలాసిటీస్ ఏవి చేంజ్ అవుతాయి, ఏదైతే లైన్ ఆఫ్ ఇంపాక్ట్ డైరెక్షన్ లో గుద్దుకున్నాయో అవే చేంజ్ అవుతాయి. సో వాట్ ఐ కెన్ డూ, సింప్లీ ఐ కెన్ మేక్ v sin theta v sin theta which is equals to u v sin theta వచ్చిందా, v sin theta is equals to u sin theta, no, somewhere I did wrong, I think. అది v cos theta. ఓకే, u cos theta, u sin theta. v ఇట్లా వస్తుంది, ఇది థీటా అయితే ఇది కూడా థీటానే. ఓ సారీ, ఇక్కడ థీటా ఎట్లా అవుతుంది, అది థీటా కాదు కదా, సారీ, హియర్ ఐ మేడ్ ఎ మిస్టేక్. ఓకే, see here, this is fine, ఇది ఓకే, ఇది u sin theta వచ్చేసింది, ఇది వెలాసిటీ v అని చెప్పేసినా కదా, ఇది వెలాసిటీ. ఓకే, దిస్ ఇస్ థీటా, అంటే ఇది థీటా, ఇది 90 మైనస్ థీటా, అంటే మళ్ళీ ఇది థీటా అవుతుంది, అవునా. ఇది థీటా అయితే ఇటు సైడ్ వచ్చే కాంపోనెంట్ ఏమవుతుంది, v cos theta అవుతుంది. అండ్ వాట్ అబౌట్ దిస్ వన్, 90 మైనస్ థీటా, అంటే ఇక్కడ ఏమవుతుంది, v sin theta, v sin theta. ఫైన్. Now can I make this u sin theta and v cos theta equal? ఎందుకు, ఎందుకంటే those are along the line of impact కదా. So v cos theta which is equals to u sin theta. Okay, so now సాల్వ్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది మనకి, v is equals to some u tan theta వచ్చేసింది. No need to worry, మనకి v and u cancel అయిపోతాయి. Next question is to find coefficient of restitution, that is v2 minus v1 by u1 minus u2. అన్ని ఎట్లుండాలి, along the
లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండాలి. V2 అంటే ఏంటిది? ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్. నేను దీన్ని పాజిటివ్ అన్నా అనుకోండి, ఈ కింద ఉన్నది ఏమైపోతుంది? నెగిటివ్ అయిపోతుంది, రైట్? సో V2 దట్ ఈస్ V sin theta. Okay, what is so V2 and V1, U1 and U2, what are related to? They are related to final velocities and initial velocities. So first object ఏంటిది? ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది బాల్ తీసుకుందాం. దిస్ ఇస్ ఫస్ట్ ఆబ్జెక్ట్. వెడ్జ్ అనేది సెకండ్ ఆబ్జెక్ట్. సో వెడ్జ్ ఇంతకు ముందు ఇప్పుడు అంతే వెలాసిటీస్ అంటే ఆగిపోయే ఉన్నది, ఎందుకంటే ఇట్స్ ఎ హెవీ ఆబ్జెక్ట్. సో U2 and V2 both are equal to 0. So no need to take these values. So what about V1 and V2? Sorry, U1 and V1 final velocities enta, initial velocities enta? U1 enta, mass velocity of ball, U cos theta etla undi, kindiki undi kada minus. Final velocity enta? V1 paiki undi kada plus V sin theta. Substitute cheyandi ikkada, V2 value 0 minus V1 minus V sin theta, అన్ని along the line of impact తీసుకుంటున్నాం, minus U cos theta minus 0. Okay, so here minus minus you can cancel. E is equals to V by U tan theta వచ్చింది. బట్ V and U మనం తీసుకున్న ఈక్వేషన్స్ కదా, మనం తీసుకున్న టర్మ్స్ కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఏం చేయొచ్చు? V is equals to U tan theta సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? U క్యాన్సిల్ అయితే tan square theta అవుతుంది. సో దట్స్ ఇట్ చిల్డ్రన్. సో విత్ దిస్ collisions 1D 2D అండ్ సెంటర్ ఆఫ్ మాస్ లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కవర్ చేసినాం. ఒకసారి మీరు కూడా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయండి. సో దట్ విల్ హెల్ప్ యూ బెటర్ వే, రైట్? సో డోంట్ గెట్ డివియేటెడ్, మంచిగా ప్రాక్టీస్ చేయండి. సో ఆల్రెడీ మనకి 10 days అయిపోయినాయి. సో మోర్ 25 days ఆర్ లెఫ్ట్. సో డూ ప్రిపేర్ వెల్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.